So, na peru Vasu. I'm going to teach about geography. So, total geography, which is divided into two parts. One is Indian geography, at the same time, world geography. So, the area of geography maintains the key role in all competitive examinations, especially central level examinations, SSC, RRB, and state level examinations, which is going to be conducted by APPSC and TSPSC in all these examinations. So, come to the syllabus of geography. Geography, we can see 10 topics in central level syllabus. So, first one, physical setting of India. Physical setting of India అంటే ఏమేమి ఉంటాయి ఇండియాని బేస్ చేసుకొని. How many states are there in India? How many union territories are there in India? And what are located in India? Plateaus, what are the plateaus? What are the plains? What are the coastal plains? And what are the coastal regions? And what are the islands? And what are the Himalayas? And all of these we can see in physical setting of India. It maintains a key role in geography syllabus. So first chapter, physical setting of India. And second one, climate of India. Come to the climate of India. Climate of India ని బేస్ చేసుకుని what is Indian climate? How monsoons enter into India? ఏ మాన్సూన్స్ వల్ల అగ్రికల్చర్ సెక్టార్కి యూజ్ అవుతుంది, ఏ మాన్సూన్స్ ఇండియాలో బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా క్లైమేట్ ఆఫ్ ఇండియాలో చూస్తాం మనం. అండ్ కమ్ టు ద థర్డ్ వన్, రివర్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇరిగేషన్ సోర్సెస్. దీన్ని మనం డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ ఇండియా అని కూడా చెప్తున్నాం. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రివర్స్ ఆర్ దేర్? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రివర్స్? ఏ ఏ రివర్కి సోర్స్ ఏంటి, ఎలా ఫ్లో అవుతుంది, క్యాచ్మెంట్ ఏరియా ఎంత, లెంత్ ఎంత, ఏ స్టేట్స్లో ఎక్కువగా ఫ్లో అవుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది బేసిక్గా. సో దిస్ ఇస్ కమ్స్ అండర్ రివర్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇరిగేషన్ సోర్సెస్. దెన్ కమ్ టు ద ఫోర్త్ వన్, agriculture sector in India. Agriculture of India. In India, what is agriculture? How many type of agriculture systems are there? సో ఏ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ సిస్టమ్ని మనం ఎలా తీసుకోవచ్చు, ఇండియాలో ఎలాంటి అగ్రికల్చర్ సిస్టమ్ని మనం ఫామ్ చేస్తున్నాం, అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ని బేస్ చేసుకొని ఏ స్టేట్ ఏ ప్లేస్లో ఉంది. వీ కెన్ సీ ఆల్ ఆఫ్ దీస్ ఇన్ అగ్రికల్చర్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్, సాయిల్స్ ఆఫ్ ఇండియా. సాయిల్స్ ఏంటి, వాట్ ఈస్ మీన్ బై సాయిల్? హౌ మెనీ టైప్ ఆఫ్ సాయిల్స్ ఆర్ దేర్? సాయిల్ ఎరోషన్ ఎలా జరుగుతుంది? మరి సాయిల్ ఎరోషన్ని బేస్ చేసుకొని వాట్ ఆర్ ద సాయిల్ ఎరోషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా? సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇన్ సాయిల్స్ ఆఫ్ ఇండియా. అండ్ ఫారెస్ట్ అండ్ బయో రిజర్వ్స్ ఆఫ్ ఇండియా, సిక్స్త్ వన్, ఫారెస్ట్. దెన్ హూ క్లాసిఫైడ్ ఫారెస్ట్? దెన్ హౌ మెనీ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? సో మరి ఇండియాలో ఏ ఫారెస్ట్ ఎక్కడుంది, ఏ ఫారెస్ట్ని బేస్ చేసుకొని ఏ వుడ్ దొరుకుతుంది, all of these we can say in forest. And not only protection of forest, even we are protecting animals which are living in forest. A part of that 1972 లో మనం యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చాం. దాన్ని బేస్ చేసుకొని ఇండియాలో ఏమేం ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం ఫారెస్ట్ అండ్ బయో రిజర్వ్స్లో చూస్తున్నాం. అండ్ సెవెంత్ వన్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇండియా. సో హౌ కెన్ వి క్లాసిఫై ట్రాన్స్పోర్టేషన్? సో వాట్ ఆర్ ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ఆర్ దర్? రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, రైల్వేస్ ఏంటి, ఎయిర్వేస్ ఏంటి, వాటర్ వేస్ ఏంటి, వీటన్నిటిని మనం ఎలా డివైడ్ చేసాం. సో ఏ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంది ఇండియాలో, ఏ ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఇండియాకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వీ కెన్ సే ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇండియా. అండ్ లాస్ట్ వన్, ఎయిత్ వన్, మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా. సో మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా వీ కెన్ సే ఇండియాలో మినరల్ రీసెర్చ్ సెంటర్స్ ఎక్కడున్నాయి, ఇండియాలో ఏమేం మినరల్స్ ఎక్కడున్నాయి, ఏ ఏ మినరల్స్ని ఎలా డివైడ్ చేశారు, ఏ మినరల్స్ వల్ల ఏం యూజ్ ఉంది, ఈ మినరల్స్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏంటి, టోటల్గా ఇండస్ట్రీస్ని మనం ఎలా క్లాసిఫై చేసాం. ఆల్ ఆఫ్ దీస్ వీ కెన్ సే ఇన్ మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా. సో ఫైనలీ వీ కెన్ సీ టూ టాపిక్స్ ఇన్ వరల్డ్ జియోగ్రఫీ. సో ఫస్ట్ వన్ ఈజ్ అవర్ యూనివర్స్ అండ్ నెంబర్ టూ ఈజ్ సోలార్ సిస్టమ్. యూనివర్స్ అంటే ఏంటి, యూనివర్స్లో ఏముంటాయి, సో సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, సోలార్ సిస్టంలో ఏముంటాయి. సో టోటలీ వీ కెన్ సీ 10 టాపిక్స్ ఫ్రమ్ జియోగ్రఫీ. సో ఈ 10 టాపిక్స్ని బేస్ చేసుకుని మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిజిఎల్ కానీ అండ్ సిహెచ్ఎస్ఎల్ కానీ ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో వీ కెన్ సీ నియర్లీ 2 to 3 questions we can expect from here. And RRB,
ఆర్ఆర్బి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్లో ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ సో టీసీ కానీ ఇలాంటి ఎగ్జామినేషన్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ నియర్లీ 2 to 3 questions from this area. So geography అనేది it maintains the key role in all competitive examinations which are going to be held by central and state level examinations. So ఇది మనకి సిలబస్ ఎనాలిసిస్. సో సిలబస్ ఓవరాల్ గా మనకి 10 టాపిక్స్ ఉన్నాయండి. ఈ 10 టాపిక్స్ ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. రైట్, సో కమ్ టు ద ఫస్ట్ చాప్టర్, ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా. సో ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా. సో వాట్ ఈస్ ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా? ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియాని బేస్ చేసుకుని ఇండియాని మనం ఎలా క్లాసిఫై చేస్తున్నాం, ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఇవన్నీ మనం చూడొచ్చు. సో హియర్ టోటల్లీ ఇండియా is a union of states. So India is a union of 28 states and 8 union territories. ఇండియాలో మొత్తం 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మరి present we can see India has 28 states and union territories. Before independence, in India we have provinces. Total number of provinces in India 562. 562 provinces ఉండేవి బిఫోర్ ఇండిపెండెన్స్. ఇవాళ మనకి ఈ ప్రావిన్సెస్ అన్నిటిని మెర్జ్ చేసి వెన్ ఇండియా బికమ్ ఇండిపెండెంట్ ఇవాళ మనం స్టేట్స్ గా చెప్తున్నాం. మరి ఇండియాలో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే 28 స్టేట్స్ ఉన్నాయి అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మరి అకార్డింగ్ టు 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, ఆ రోజు మనకి రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఏ యాక్ట్ ని బేస్ చేసుకొని స్టార్ట్ అయ్యాయి? 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా దేర్ ఆర్ 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్. ఇండియాలో 14 స్టేట్స్ ఉండేవి, 6 యూనియన్ టెరిటరీస్ ఉండేవి. సో ప్రజెంట్ ఇన్ ఇండియా దేర్ ఆర్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. మరి ఇండియాలో ఒక్కొక్క స్టేట్ గురించి క్యాపిటల్ ఏంటి, హైకోర్టు బెంచ్ ఎక్కడుంది అండ్ వాటికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, ఇవన్నీ చూద్దాం. మరి ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫామ్ అయినటువంటి ఫస్ట్ స్టేట్ వి కెన్ సే ఒడిషా. Odisha became the first state in India which is formed after independence. So ఇండియాలో ఫస్ట్ ఫామ్ అయినటువంటి స్టేట్ అంటే ఒడిషా. అలాగే ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్. భాషల్ని బేస్ చేసుకొని భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడేటువంటి మొట్టమొదటి రాష్ట్రం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దెన్ వాట్ ఈస్ మీన్ బై లింగ్విస్టిక్ స్టేట్? So before 1956, Andhra state is under Madras and Telangana a part of Hyderabad state. So 1953 లో ఆంధ్ర స్టేట్ మెడ్రాస్ నుంచి సెపరేట్ అయిపోయి 1953 అక్టోబర్ 1న కర్నూలు క్యాపిటల్ గా ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది. ఎట్ ద సేమ్ టైం 1948 సెప్టెంబర్ 17 లిబరేషన్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ నిజాం రూలింగ్. సో ఇక్కడ కూడా తెలుగు మాట్లాడే పీపుల్ ఉన్నారు, అక్కడ కూడా తెలుగు మాట్లాడే పీపుల్ ఉన్నారు. ఈ రెండు తెలుగు మాట్లాడేటువంటి పీపుల్ని మెర్జ్ చేసి ఆంధ్రప్రదేశ్ గా ఫామ్ చేశారు 1956 నవంబర్ 1st. సో దట్ వీ కెన్ సే ఆంధ్రప్రదేశ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్. సో దట్ వీఆర్ కాలింగ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలోనే ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్, బట్ ఇండిపెండెన్స్ తర్వాత ఫామ్ అయినటువంటి ఫస్ట్ స్టేట్ అంటే ఒడిషా స్టేట్. సో మరి ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎన్ని స్టేట్స్ ఫామ్ అయినాయి అంటే 14 స్టేట్స్ ఫామ్ అయినాయి. హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఇండియా అంటే 6 యూనియన్ టెరిటరీస్ ఆర్ ఫార్మ్డ్. అండ్ ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అంటే 28 స్టేట్స్ ఉన్నాయి. హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్? 8 యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్. బట్ సో రీసెంట్లీ వన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఒక క్వశ్చన్ అడిగారు, హౌ మెనీ స్టేట్స్ న్యూలీ ఫార్మ్డ్ ఇన్ ఇండియా? హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా న్యూలీ ఫార్మ్డ్ అంటే 15 స్టేట్స్ ఫామ్ అయినాయండి. సార్ మరి 15 స్టేట్స్ ఫామ్ అయితే 14 + 15 29 స్టేట్స్ ఉండాలి, కానీ స్టేట్స్ ఏమో 28 అంటున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే జమ్మూ కాశ్మీర్ ప్రీవియస్లీ బిఫోర్ అక్టోబర్ 31st 2019 Jammu Kashmir is a state of India, but Jammu Kashmir from October 31st 2019 it is become union territory. So union territory ga marindi kabatti in India
we have 28 states and 8 union territories. So before October 31st, we have 29 states and 9 union territories are there. 7 union territories are there. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ని సపరేట్ చేసిన తర్వాత 9 యూనియన్ టెరిటరీస్ అయ్యాయి. ఈరోజు దాద్రా నగర్ హవేలీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ అండమాన్ నికోబార్, దాద్రా నగర్ హవేలీ అండ్ ఇక్కడ, సో వెన్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ, దీస్ టూ ఆర్ మెర్జ్డ్, ఇన్ ప్లేస్ ఆఫ్ 9, 8 యూనియన్ టెరిటరీస్ ఆర్ ఇన్ ఇండియా. సో ఈ రెండింటిని మెర్జ్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ 9 యూనియన్ టెరిటరీస్ ఇండియాలో 8 యూనియన్ టెరిటరీస్ ఫామ్ అయ్యాయి. అందుకే ఈరోజు ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ 8 యూనియన్ టెరిటరీస్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ 28 స్టేట్స్. సో న్యూలీ ఫార్మ్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా 15 స్టేట్స్, బట్ Jammu Kashmir, which is separated as 2 union territories. So when Jammu Kashmir separated into 2 union territories, total number of union territories 9 union territories. Again, in India, these 2 union territories, Dadra Nagar Haveli and Daman and Diu, these two are merged. When these two are merged, total number of union territories 8 union territories. So now come to the states. So first state, Odisha state, which is formed after independence. Odisha nunchi chuddamandi. So first state Odisha state kabatti. So now we are taking here Odisha. Then capital of Odisha, Bhubaneswar. Capital of Odisha, Bhubaneswar. Bhubaneswar. High Court bench వచ్చి కటక్. మరి ఇక్కడే కటక్ లో మనకి నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్. National Rice Research Center, which is located in Odisha. Then International Rice Research Center, which is located in Manila. Manila, which is located in Philippines. International Rice Research Center, which is located in Manila, and National Rice Research Center, which is located in Philippines. National Rice Research Center located in Cuttack, Odisha state. Then ikkade manaki Odisha lo Raja Rani temple is there. This is one of the previous SSC CGL examination question. Raja Rani temple, which is located in which state annaru? So Raja Rani temple, which is located in Odisha state. At the same time, Puri Jagannath temple. At the same time, Konark Sun temple. All these temples we can see in Odisha state. So Odisha state, so all these temples are located, and a research center, National Rice Research Center is there, and International Rice Research Center, which is located in Manila, Philippines. So idi Odisha state. Odisha become the first state in India which is formed after independence. At the same time, Odisha capital Bhubaneswar, High Court bench located in Cuttack. Then Andhra Pradesh and Telangana. Andhra Pradesh and Telangana. So Telangana and Andhra Pradesh. Telangana, June 2nd, 2014. June 2nd, 2014, in India, Telangana formed as 29th state of India. So 29th state of India, Telangana. In the sequence, Telangana became the 25th state according to the Bifurcation Act. So Telangana, 29th state of India. So 29th state of India, Telangana, and which is formed in June 2nd, 2014. Mari Telangana state, capital of Telangana, Hyderabad. Founder of Hyderabad, Nizams, in the period of Nizam. Next state, Andhra Pradesh and Telangana. Telangana and Andhra Pradesh. So Telangana, which is formed in June 2nd, 2014. June 2nd, 2014, Telangana become 29th state of India. Telangana become 29th state of India on June 2nd, 2014, which is bifurcated from Andhra Pradesh. Then Telangana, in the sequence, this has become the 25th state according to the Bifurcation Act. Bifurcation Act ni base cheskoni
తెలంగాణ అనేది 25th స్టేట్. బట్ ఫార్మేషన్ ని బేస్ చేసుకొని తెలంగాణ అనేది 29th స్టేట్. సో 29th స్టేట్ మనకి తెలంగాణ June 2nd 2014 ఫామ్ అయింది. మరి తెలంగాణ స్టేట్ capital of Telangana, Hyderabad. Hyderabad is the capital of Telangana. Even High Court bench also located in Hyderabad. Then founder of Telangana, Nizams. Mari Telangana, now Telangana is in second place in ease of doing business. When Telangana introduced TS iPass system, ఈ టిఎస్ ఐపాస్ ని బేస్ చేసుకొని తెలంగాణ సెకండ్ ప్లేస్ లో ఉందండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. పోతే నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. అమరావతి is the capital of Andhra Pradesh. Even High Court bench is also located in Amaravati. మరి ఆంధ్రప్రదేశ్ is in first place in ease of doing business. Ease of doing business లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. దెన్ వాట్ ఈజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఎవరైనా ఇండస్ట్రియల్ పర్మిషన్ కి అప్లై చేసుకుంటే పర్మిషన్ వచ్చేటువంటి పీరియడ్ ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం. సో మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, క్యాపిటల్ అమరావతి. నెక్స్ట్ వన్ తమిళనాడు. క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు చెన్నై. ఈవెన్ హైకోర్ట్ బెంచ్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ చెన్నై. మరి తమిళనాడు ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ స్టార్టెడ్ డెసిలనేషన్ ప్రోగ్రామ్. స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఇండియాలో తమిళనాడు స్టేట్. సో మరి తమిళనాడు డెసిలనేషన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడానికి స్పాన్సర్ చేసింది ఇజ్రాయిల్. క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయిల్ జెరూసలేం. ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ బెంజమిన్ నెతన్యాహు హూ స్పాన్సర్డ్ ఫర్ తమిళనాడు స్టేట్ దిస్ డెసిలనేషన్ ప్రోగ్రామ్. దెన్ వాట్ ఈస్ మీన్ బై డెసిలనేషన్? సాల్ట్ వాటర్ ని డ్రింకింగ్ వాటర్ గా మార్చేటువంటి ప్రోగ్రామ్. ఈ రోజు మనకి క్యాపిటల్ చెన్నై, స్కార్సిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంది. సో టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ద క్యాపిటల్ ఆఫ్ ఫర్ ద సిటీ ఆఫ్ చెన్నై, వాళ్ళు మనకి డెసిలనేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఈ డెసిలనేషన్ ని స్పాన్సర్ చేసినటువంటి కంట్రీ ఏది అంటే ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్ క్యాపిటల్ ఏంటి అంటే మనకి జెరూసలేం. మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయిల్ మిస్టర్ బెంజమిన్ నెతన్యాహు హూ స్పాన్సర్డ్ దిస్ ప్రోగ్రామ్. సో అలాగే ఈ తమిళనాడు స్టేట్ చెన్నై దేశంలోనే లార్జెస్ట్ సోలార్ పార్క్ ని స్టార్ట్ చేసింది. ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ పార్క్ which was started in Tamil Nadu state. So when it was started in Tamil Nadu, now Tamil Nadu became the first place in production of solar power. వరల్డ్ లో అయితే జర్మనీ ఫస్ట్ ప్లేస్ సోలార్ పవర్ ప్రొడక్షన్ లో, అలాగే ఇండియాలో అయితే తమిళనాడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దెన్ కమ్ టు ద కేరళ. క్యాపిటల్ ఆఫ్ కేరళ తిరువనంతపురం. హైకోర్ట్ బెంచ్ ఆఫ్ కేరళ ఎర్నాకులం. So everybody knows about Kerala. Kerala is in first place in literacy. ఇండియాలోనే లిటరసీలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి స్టేట్ అంటే కేరళ స్టేట్. అలాగే హైయెస్ట్ సెక్స్ రేషియో అవుట్ ఆఫ్ 1000 మేల్స్ 1084 ఫీమేల్స్ ఉన్నటువంటి స్టేట్ ఇండియాలో ఏది అంటే మనకి కేరళ స్టేట్. సో 1000 మేల్స్ కి 1084 ఫీమేల్స్ ఉన్నారు కేరళలో. హైయెస్ట్ సెక్స్ రేషియో ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే కేరళ స్టేట్. ఇకపోతే కేరళ ఇండియాలోనే ఫస్ట్ స్వైన్ ఫ్లూ కేస్ రికార్డ్ అయినటువంటి స్టేట్ కూడా కేరళ స్టేట్. ఇండియాలోనే ఫస్ట్ కరోనా కేస్ కూడా రికార్డ్ అయినటువంటి స్టేట్ ఏది అంటే మనకి కేరళ స్టేట్. అలాగే కేరళ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ కోకోనట్ ప్రొడక్షన్. కోకోనట్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ అంటే మనకి కేరళ స్టేట్. కేరళ ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ కోకోనట్ ప్రొడక్షన్. అట్ ద సేమ్ టైం ఇన్ ఇండియా వాటర్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఇండియాలోనే వాటర్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని బేస్ చేసుకొని టూరిజం ని స్టార్ట్ చేశారు.
ఇండియాలోనే వాటర్ బేస్డ్ టూరిజం ని స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ అంటే మనకి కేరళ స్టేట్. ఎక్కడ కేరళ స్టేట్ గురించి వచ్చినా ఇవన్నీ గుర్తుండాలండి. అలాగే వీఆర్ కాలింగ్ కేరళ యాజ్ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇన్ SSC CHSL. So which state is known as Spice Garden of India? Kerala is known as Spice Garden of India. Then final state Karnataka. So capital of Karnataka, Bangalore. Capital of Karnataka, Bangalore. Then High Court bench is in Bangalore. Then Karnataka, which is known as Silicon City of India. మనం ఈరోజు బెంగళూరుని మనం సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఐటీ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్, ఈవెన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి స్టేట్ అంటే మనకి ఈ కర్ణాటక స్టేట్. అందుకనే కర్ణాటకని బేస్ చేసుకొని మనం ఏమంటున్నామంటే సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటున్నాం. సో సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా కర్ణాటక. అలాగే కర్ణాటక బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా which started హెలీ టాక్సెస్ సిస్టమ్. ఇండియాలోనే హెలీ టాక్సెస్ సిస్టమ్ ని స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ అంటే మనకి కర్ణాటక స్టేట్. పైన we can see here Goa. Capital of Goa, Panaji. Capital of Goa, Panaji. Panaji become the capital of the state, Goa state. Mari Goa state, which was got independence in 1961. But Goa became the state in 1987. Goa became the 25th state of India. ఇండియాలోనే 25th స్టేట్ గా ఫామ్ అయినటువంటి స్టేట్ ఏది అంటే గోవా స్టేట్. మరి 1961 లో గోవాకి ఇండిపెండెన్స్ వచ్చిందండి. మరి 1961 లో గోవాకి ఇండిపెండెన్స్ ఎవరు ఇచ్చారు అంటే వీళ్ళకి పోర్చుగీస్ వాళ్ళు ఇచ్చారు. యాక్చువల్లీ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. 1947 లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు గోవాకి ఇండిపెండెన్స్ రాలే. ఇన్ 1947 ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిషర్స్. ఫ్రమ్ 1947 టు 1961 గోవా అండర్ ద రూలింగ్ ఆఫ్ పోర్చుగీస్ పీపుల్. పోర్చుగీస్ వాళ్ళు రూల్ చేస్తున్నారు మన ఈ గోవా రీజియన్ ని. మరి ఇండియాకు వచ్చినటువంటి ఫస్ట్ యూరోపియన్స్ ని కనుక మనం మాట్లాడితే ఫస్ట్ పీపుల్ పోర్చుగీస్ పీపుల్. పోర్చుగీస్ తర్వాత డచ్ వచ్చారు, డచ్ తర్వాత బ్రిటిష్ వచ్చారు, బ్రిటిష్ తర్వాత డానిష్ వచ్చారు, డానిష్ తర్వాత మనకి ఫ్రెంచ్ పీపుల్ వచ్చారు. వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ యూరోపియన్స్ ఎంటర్డ్ ఇన్ ఇండియా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ పీపుల్ పోర్చుగీస్, సెకండ్ పీపుల్ డచ్, థర్డ్ పీపుల్ బ్రిటిష్, తర్వాత పీపుల్ డానిష్, తర్వాత పీపుల్ ఫ్రెంచ్. సో దిస్ ఇస్ ద ఆర్డర్ who entered into India from European origin. మరి ఫస్ట్ వచ్చినటువంటి పీపుల్ పోర్చుగీస్ పీపుల్. మరి పోర్చుగీస్ ఆరిజిన్ నుంచి ఎవరు వచ్చారు ఫస్ట్? మిస్టర్ వాస్కోడి గామా. వాస్కోడి గామా who came to India in 1498 May 17. 1498 May 17 వాస్కోడి గామా ఇండియాకి వచ్చారు. ఇండియాకి ఈయన కేరళలోని కాలికట్ అనేటువంటి ప్లేస్కి వచ్చారు. సో he was the first person who came to India from European origin. సో మరి ఇలా వచ్చినటువంటి ఈ పోర్చుగీస్ పీపుల్ ఇండియా నుంచి వెళ్ళిపోయింది 1961 లో. అంటే ఇండియాకి ఫస్ట్ వచ్చి ఇండియా నుంచి లాస్ట్ వెళ్ళినటువంటి పీపుల్ ఫస్ట్ కమ్ లాస్ట్ గో ఫ్రమ్ ఇండియన్ యూనియన్, ఇండియన్ ఆరిజిన్, దీస్ పీపుల్ పోర్చుగీస్ పీపుల్. దెన్ ఫస్ట్ పర్సన్ హూ కేమ్ టు ఇండియా మిస్టర్ వాస్కో డి గామా. సో దిస్ ఈస్ గోవా. దెన్ గోవా గురించి ప్రజెంట్ ఉన్న కండిషన్ కనుక మాట్లాడితే గోవా దిస్ ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్. మరి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా విచ్ ఇస్ ఇన్ గోవా స్టేట్. ఇండియాలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తున్నటువంటి స్టేట్ గోవా స్టేట్. అట్ ద సేమ్ టైం ఇండియాలోనే ఫస్ట్ టైం హౌస్ వైఫ్ పెన్షన్ స్కీమ్ ని స్టార్ట్ చేసినటువంటి స్టేట్ కూడా గోవా స్టేట్. సో ఇండియాలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ స్టార్టెడ్ పెన్షన్ ఫర్ హౌస్ వైఫ్స్. హౌస్ వైఫ్స్ కి పెన్షన్ ని స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ అంటే మనకి గోవా స్టేట్. అండ్ పైన ఉన్నటువంటి స్టేట్ హియర్ మహారాష్ట్ర. క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర ముంబై. హైకోర్ట్ బెంచ్ ఆఫ్ మహారాష్ట్ర ముంబై. సో
Maharashtra, most industrialized state in India. Alage Bombay, which is known as financial capital of India. Financial capital అంటున్నాం ముంబైని. అలాగే మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్ ఆఫ్ ఇండియా మనకి మహారాష్ట్ర స్టేట్. ఇవాళ హైయెస్ట్ కరోనా కేసెస్ కూడా రికార్డ్ అవుతున్నటువంటి స్టేట్ ఇది అంటే మహారాష్ట్రనే. ఇండియాలోనే హైయెస్ట్ స్లమ్ ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే మనకి ముంబై. మరి ఇండియాలోనే అకార్డింగ్ టు ద ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇండియాస్ టాప్ 12 richest people. India's top 12 richest people who are living in Maharashtra, Mumbai. So rich people at the same time poor people. So both categories of the people who are living in this state, Maharashtra state. Then final state, Gujarat. Capital of Gujarat, Gandhinagar. Capital of Gujarat, Gandhinagar. Gandhinagar. Then High Court bench of Gujarat, here Ahmedabad. Mari Gujarat. Gujarat, which is in first place in textile production. So textile production lo manaki first place lo ఉన్న స్టేట్ అంటే గుజరాత్ స్టేట్. సూరత్ ఆరిజిన్ మొత్తం కూడా ఈరోజు హైయెస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి మనకి గుజరాత్ లో. అలాగే గుజరాత్ లోనే వరల్డ్స్ లార్జెస్ట్ స్టేడియం ని స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 2019. సో మనకి గుజరాత్ లోనే 2019 అండ్ 20లో 19లో స్టార్ట్ చేశారు, 20లో కంప్లీట్ అయింది వరల్డ్స్ లార్జెస్ట్ స్టేడియం. అలాగే గుజరాత్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ గ్రౌండ్ నట్ ప్రొడక్షన్. గ్రౌండ్ నట్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది మనకి గుజరాత్. అండ్ పైన స్టేట్ Rajasthan, capital of Rajasthan, capital of Rajasthan, Jaipur, which is popularly known as Pink City of India. Pink City of India అంటున్న మనం Rajasthan capital Jaipur name. అలాగే High Court bench is in Jodhpur. Jodhpur, which is known as Blue City of India. Capital ఏమో Pink City of India, High Court ఏమో Blue City of India. Pink City of India and Blue City of India. మరి రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. జైపూర్ ఫౌండర్ ఆఫ్ జైపూర్ సిటీ రాజా సవాయి జైసింగ్. అండ్ ద నేమ్ ఆఫ్ జైసింగ్ వీఆర్ కాలింగ్ దిస్ రీజన్ యాజ్ జైపూర్. సో జైసింగ్ ఈయన గురించి మనం చాలా సార్లు వినుంటాం. హీఈస్ ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ జంతర్ మంతర్. జంతర్ మంతర్ అంటే ధర్నా చౌక్, ధర్నా చౌక్ ఇన్ ఢిల్లీ. సో జంతర్ మంతర్, సో ఆయన పేరు మీదుగానే మనకి ఇక్కడ జైపూర్ అనే సిటీ రావడం జరిగింది. సో పింక్ సిటీ ఆఫ్ ఇండియా జైపూర్ అంటున్నాం, అలాగే బ్లూ సిటీ ఆఫ్ ఇండియా జోధ్పూర్. సో దిస్ ఈస్ రాజస్థాన్ స్టేట్. దెన్ పైన పంజాబ్. సో పక్కనే హర్యానా. పంజాబ్ అండ్ హర్యానా, దీస్ టూ ఆర్ separated in 1966. Punjab and Haryana, which are separated in 1966, common capital for Punjab and Haryana, common capital for Punjab and Haryana, Chandigarh. So 1966 లో పంజాబ్ అండ్ హర్యానా ఈ రెండు కూడా సెపరేట్ అవ్వడం జరిగిందండి. సో సెపరేట్ అయిన తర్వాత ఈ రెండింటికి కామన్ క్యాపిటల్ గా 1966 లో మనకి చండీగఢ్ ని ఫామ్ చేశారు. చండీగఢ్ ఇస్ ద కామన్ క్యాపిటల్ ఫర్ పంజాబ్ అండ్ హర్యానా. సో దిస్ ఇస్ వాట్ పంజాబ్ అండ్ హర్యానా. దెన్ హియర్ Jammu and Kashmir. Jammu Kashmir now it is union territory. So Jammu Kashmir and Ladakh. All right. So here we can say Himachal Pradesh. Himachal Pradesh. Capital of Himachal Pradesh, Shimla. High Court bench of Himachal Pradesh, Shimla. And here one more capital announced for Himachal Pradesh, that is Dharmashala. So today Himachal Pradesh only state which has two capitals in India. So previously Jammu Kashmir has two capitals. So when Jammu Kashmir converted into union territory, so దీనికి separate గా మనకి capitals ఉన్నాయి. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ కి ఇండియాలో రెండు క్యాపిటల్స్ ఉన్నాయి. రెండు క్యాపిటల్స్ ఉన్నటువంటి స్టేట్ ఇండియాలో ఏది అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అండి. వన్ ఈజ్ షిమ్లా and number 2 is Dharmashala. Then next one UP, capital of Uttarakhand. Capital of Uttarakhand,
Capital of Uttarakhand, Dehradun. Capital of Uttarakhand, Dehradun. High Court bench is in Nainital. High Court bench is in Nainital. So next state, Uttar Pradesh. Capital of UP, Lucknow. Lucknow. Capital of UP, Lucknow. High Court bench is in Allahabad. Allahabad. Then next state, Bihar. Capital of Bihar. Capital of Bihar, Patna. High Court bench is in Patna. Patna itself. Then here, Madhya Pradesh. Capital of Madhya Pradesh, Bhopal. High Court bench. High Court bench is in Jabalpur. Then Jharkhand. Capital of Jharkhand. Capital of Jharkhand, Ranchi. High Court bench is in Ranchi itself. And here, Chhattisgarh. Chhattisgarh. Capital is Chhattisgarh. High Court bench is in Bilaspur. Bilaspur. And here, Sikkim. Capital of Sikkim, Gangtok. Gangtok. Then High Court bench is also in Gangtok. So these are the main land boundaries in India. And come to here, here we can see these are called northeast states. These are called northeast states, popularly which are known as seven sisters, because seven northeast states are there. Seven northeast states ni manam seven sisters antunnam. Seven. In India we can see seven northeast states. Total number of northeast states in India, 7. India is in 7th place in area. Area lo India 7th place lo undi. Number of northeast states ante 7. Alage India has common boundary with 7 countries. India has common boundary with how many countries? 7 countries. And total number of northeast states, how many northeast states? 7. And area lo India no place, 7th place. Now India is in 7th place in service sector. Service sector, India is in 7th place in service sector. At the same time, India 7th part of the constitution, 7th part of the constitution which is removed, because in 7th part we have provinces. There is no provinces today in India. So when India become independent country, all the provinces are converted into states, and some provinces are merged in some other states. So total number of provinces in India 562. So these 562 provinces converted into 29 states in India, and now we have 28 states in India. So ipudu 7th part of the constitution which says about provinces, 7th part is removed from the constitution, and longest national highway in India, national highway number 7. So now it is renamed as national highway number 44. So ivi 7 గురించి ఎక్కడ 7 వచ్చినా ఇవన్నీ గుర్తుండాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మేజర్ గా ఏంటి అంటే ఎక్కడైనా ఒక టాపిక్ వస్తే దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి అంశాలన్నిటిని మనం నేర్చుకుంటే బాగుంటుంది. సో 7. సో దిస్ ఇస్ వాట్ 7 నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ 7 ఈ ఏరియాలో ఇండియా 7th ప్లేస్. ఇండియాకి కామన్ బౌండరీస్ ఎన్ని కంట్రీస్ తో ఉన్నాయి? 7 కంట్రీస్. అలాగే 7th part of the constitution provinces ఉండేవి, now it is removed. అలాగే లాంగెస్ట్ నేషనల్ హైవే నెంబర్ 7. సో ఇవి నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఇందులో పెద్దది అసోం స్టేట్. సో క్యాపిటల్ ఆఫ్ అసోం దిస్పూర్. హైకోర్ట్ బెంచ్ ఇస్ ఇన్ గౌహతి. And here Arunachal Pradesh. Capital of Arunachal Pradesh, Itanagar. Then High Court bench is in Guwahati. And here Meghalaya is there. Capital of Meghalaya, Shillong. High Court bench is in Shillong itself. So in 2013, Shillong High Court bench formed for the state of Meghalaya. So before 2013, this is also comes under the High Court bench of Guwahati state. So
in 2013, newly 3 High Court benches were started. So these 3 High Court benches also started for the Northeast states. 3 High Court బెంచ్లని కొత్తగా స్టార్ట్ చేసాం మనం. ఈ 3 High Court బెంచెస్ ని కూడా మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్ కోసమే స్టార్ట్ చేశారు. ఒకటి నెంబర్ 1 is in Tripura, number 2 is in Meghalaya, number 3 is in Manipur. So these 3 High Court benches which are started in 2013. So including these 3 number of High Court benches, total number of High Courts 21 plus 3, 21 plus 3, 24 High Court benches. So in 2019, January 1st, Andhra Pradesh state, so which announced a special High Court of Amaravati. So including that, total number of High Court benches in India, 25 High Courts. Total number of High Courts in India, 25 High Courts. In 2013, 3 new High Court benches are started, including these 3, 24 High Courts. 1 High Court bench which was started in 2019 for the state of Andhra Pradesh, including this, total number of High Court benches, 25 High Court benches are there in India. So this is Meghalaya, and here it is Tripura. Capital of Tripura, Agartala. Agartala, and High Court bench is also in Agartala. And here Nagaland. Capital of Nagaland, Kohima, and High Court bench is in Guwahati. And here Mizoram. Capital of Mizoram, Aizawl, High Court bench is in Guwahati. And here Manipur, High Court bench of Manipur, Manipur itself, Manipur capital Impal. So these are 7 northeast states which are popularly known as 7 sisters. So these are total number of states in India. So total number of states in India, 28 states. Total number of union territories in India, 8 union territories. Then come to the union territories. What are the union territories are there in India? India lo unnatuvanti union territories, here we can see Andaman Nicobar Islands. Andaman and Nicobar Islands. Capital of Andaman Nicobar Islands, Port Blair. Capital of Andaman Nicobar Islands, Port Blair. Andaman Nicobar Islands, Port Blair. Mari Andaman Nicobar Islands, in all the islands, these are the largest islands in India. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఉండేటువంటి ఫేమస్ ట్రైబ్ నిగ్రోటైడ్స్. సో దీస్ ఆర్ ద tribes who are living in Andaman Nicobar Islands. Oldest tribe, ancient tribe in India who are living in Andaman Nicobar Islands. This is one of the previous SSC CGL examination question. Who are the oldest tribals in India? Ancient tribals in India. So Nigrotides who are living in this area, Andaman Nicobar Islands. So capital of Andaman Nicobar Islands, Port Blair. High Court bench is in Kolkata. Kolkata. So West Bengal capital Kolkata. Even High Court bench of Andaman Nicobar Islands are also located in West Bengal, Kolkata. And here Lakshadweeps are there. Lakshadweeps. Before 1973, these islands are known as Amini Islands. So these Amini Islands, which are renamed as Lakshadweeps. Capital of Lakshadweeps, Kavaratti. Kavaratti is the capital of Lakshadweeps. Then High Court bench is in Ernakulam. Ernakulam is the capital of Lakshadweeps. Then total area, 32 square kilometers of area. In area, smallest islands in India, Lakshadweeps. And here, Dadra Nagar Haveli and Daman and Diu. So nearly 18 kilometers distance లో 2 union territories ఉన్నాయి. సో మరి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం, at the same time ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని in 2019 these two are merged. So when these two are merged, total number of union territories
8 union territories. And here Chandigarh, one more union territory. Capital Guda Chandigarh, High Court Guda Chandigarh. When, in 1966, when Punjab and Haryana separated, this Chandigarh became the common capital for these two states. Then this is also one of the union territory, Chandigarh, 1966 only. And Delhi. So capital of India, Delhi. So High Court bench వచ్చి Delhi, capital కూడా Delhi. From 1911 December 12 onwards, India's capital Delhi. In 1911 December 12, British Governor General Mr. Lord Hardinge II, who shifted capital from Kolkata to Delhi. So when he shifted capital from Kolkata to Delhi, so this has become the capital of India, permanent capital of India, Delhi. So Delhi capital from 1911 December 12. So this is one of the previous RRB examination question. So in which year capital of India shifted from Kolkata to Delhi? In 1911 December 12. Who shifted capital from Kolkata to Delhi? Lord Hardinge II, who shifted capital from Kolkata to Delhi. So this is Delhi, and here Puducherry is there. Puducherry. So Puducherry, capital of Puducherry, High Court bench is in Chennai. High Court bench is in Chennai. So these are 28 states and 8 union territories in India. So total number of states, 28 states, number of union territories, 8 union territories in India. So ఇండియాలో మొత్తం ఉన్న స్టేట్స్ అంటే 28 స్టేట్స్ అన్నాం, యూనియన్ టెరిటరీస్ అంటే 8 యూనియన్ టెరిటరీస్ అన్నాం. పోతే న్యూలీ ఫార్మ్డ్ యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్. సో హియర్ జమ్మూ కాశ్మీర్ is there and here Ladakh is there. So Jammu Kashmir, Srinagar, Ladakh, Leh. Common High Court bench which is located in Srinagar. Before, according to Article 370, Jammu Kashmir state has special privileges in India. Jammu Kashmir ki special constitution ఉండేది. జమ్మూ కాశ్మీర్ కి స్పెషల్లీ బ్యాంకింగ్ సిస్టమ్ ఉండేది. జమ్మూ కాశ్మీర్ కంప్లీట్లీ యూనిక్ ఇన్ ఇండియా. సో మరి ఈ జమ్మూ కాశ్మీర్లో అకార్డింగ్ టు ఆర్టికల్ 370 ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండేవి. దెన్ 2.0 గవర్నమెంట్ ఆఫ్ నరేంద్ర మోడీ which is suspended this article 370. Now Jammu Kashmir is a part of Indian Union. So now Jammu Kashmir, which is divided into two union territories, one is Jammu Kashmir and second one is Ladakh. So Mari, from October 31st 2019 we can see Jammu Kashmir has 2 union territories on Indian map. So Indian map lo manam October 31st 2019 నుంచి జమ్మూ కాశ్మీర్ ని రెండు భాగాలుగా రెండు యూనియన్ టెరిటరీస్ గా మనం చూడొచ్చు. సో October 31st బిహాఫ్ ఆఫ్ బర్త్డే ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ నే మనం బర్త్డే నే మనం ఏక్తా దివస్ గా జరుపుకుంటారు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే ని. సో మరి వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, Sardar Vallabhbhai Patel statue, which is located in Gujarat in the bank of Narmada River. So Narmada River bank lo undi, bank of Narmada River, statue of Sardar Vallabhbhai Patel located. So this statue of Sardar Vallabhbhai Patel, which is known as Statue of Unity. Statue of Unity antunam ఈయన స్టాచ్యూనే. October 31st అయిన బర్త్డేనే మనం ఏకతా దివస్ గా జరుపుకుంటున్నాం. ఏకతా దివస్ October 31st. So these are 28 states and union territories. Now మరి in India, what is the eastmost state of India? ఇండియాకి ఈస్ట్ మోస్ట్ రీజియన్ లో ఉన్నటువంటి స్టేట్. సో దిస్ ఈస్ ద ఈస్ట్మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. వెస్ట్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా, గుజరాత్. వెస్ట్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా, గుజరాత్. ఈస్ట్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా, అరుణాచల్ ప్రదేశ్. అండ్ హియర్
northmost region Jammu Kashmir, southmost state Tamil Nadu. సో నార్త్ మోస్ట్ లో ఉన్న యూనియన్ టెరిటరీ జమ్మూ కాశ్మీర్, ప్రీవియస్లీ ఇట్ వాస్ స్టేట్, ఇప్పుడైతే యూనియన్ టెరిటరీ అంటున్నాం. నార్త్ మోస్ట్ ల్యాండ్ బౌండరీ అంటే జమ్మూ కాశ్మీర్, ఈస్ట్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ మోస్ట్ స్టేట్ గుజరాత్ అండ్ సౌత్ మోస్ట్ స్టేట్ తమిళనాడు. At the same time, eastmost point of India, here it is Dipu or Dong. Dipu or Dong Valley. So this has become the eastmost point of India. Eastmost point of India, Dipu or Dang Valley, which is located in Arunachal Pradesh. Alage, ఈ westmost point of India, here Rana of Kutch. Rana of Kutch or Gurumet. Rana of Kutch or Gurumet. So this is the westmost point of India. Alage northmost point of India, here Indira Kal or Kilik Dawan Pass. Indira Kal or Kilik Dawan Pass, northmost point of India. And southmost point of India in Indian boundary. I never used this word Indian boundary because if we cross here Deepavardhan, Arunachal Pradesh, there is no boundary for India. Alage, if we cross Gujarat or Rana of Kutch, there is no boundary for India. If we cross Jammu Kashmir, there is no boundary for India. But if we cross Tamil Nadu, India's authority on sea surface. This is popularly known as EEZ. EEZ అంటున్నాం, ఎకనామిక్ ఎక్స్పోర్ట్ జోన్ అంటున్నాం. సో ఇండియా హ్యాస్ 12 nautical miles of authority on sea surface. ఈ 12 nautical miles వరకు మనకి ఈజెడ్ అథారిటీ ఉంది. అంటే ఈ 12 nautical miles మనకు మనం ఏం చేయొచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ని చేసుకోవచ్చు వితౌట్ ఎనీ టాక్సేషన్, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు. ఈఈజెడ్ అంటున్నాం, ఎకనామికల్లీ ఎక్స్పోర్ట్ జోన్, ఈజెడ్. So India has 12 nautical miles of authority. So this is one of the previous state level examination, constable examination లో అడగడం జరిగిందండి. సో ఇండియా has how much authority on sea surface? EEZ అన్నారు. ఎంత ఉంది అంటే 12 nautical miles. So one of the previous examination question, EEZ stands for economic export zone అంటున్నాం. EEZ అంటే economic export zone, EPZ export processing zone. ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అంటాం, ఈపీజెడ్ అంటున్నాం, ఈఈజెడ్ అంటున్నాం. దీస్ టూ ఆర్ డిఫరెంట్. ఎకనామిక్ ఎక్స్పోర్ట్ జోన్ అండ్ ఈపీజెడ్ అంటే ఎకనామిక్. దెన్ వన్ మోర్ వర్డ్ ఈస్ ద సెస్, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఎకనామిక్ ఎక్స్పోర్ట్ జోన్, ఎకనామిక్ ప్రాసెసింగ్ జోన్, special economic zone. So these three words are important. So majorly these three words are frequently asking in major previous examinations. Very very important. So ఇది తమిళనాడు, తమిళనాడుకి దగ్గరలోనే ఇక్కడ కన్యాకుమారి origin is there. కన్యాకుమారి, so which is called southmost point of India in Indian boundary. ఇండియన్ బౌండరీలో సౌత్ మోస్ట్ పాయింట్ అంటున్నాం, ఇండియాకి సౌత్ మోస్ట్ పాయింట్ కాదు. సో ఇండియన్ బౌండరీలో సౌత్ మోస్ట్ పాయింట్ కన్యాకుమారి. అలాగే ఇండియాకి సౌత్ మోస్ట్ పాయింట్, హియర్ వి కెన్ సీ సౌత్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉందండి. దిస్ ఈస్ ఇందిరా పాయింట్. ఇక్కడేమో ఇందిరా కాల్, ఇక్కడేమో నార్త్ మోస్ట్ రీజియన్ లోనేమో ఇందిరా కాల్, సౌత్ మోస్ట్ రీజియన్ లోనేమో ఇందిరా పాయింట్. నార్త్ మోస్ట్ రీజియన్ ఇందిరా కాల్, సౌత్ మోస్ట్ రీజియన్ ఇందిరా పాయింట్. సో నార్త్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, నార్త్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, నార్త్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఇందిరా కాల్, సౌత్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఇందిరా పాయింట్. ఈస్ట్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా దీపవాడ, వెస్ట్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా రన్ ఆఫ్ కచ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నటువంటి మేజర్ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈస్ట్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్, ఈస్ట్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా దీపవాడ. అలాగే వెస్ట్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా గుజరాత్, వెస్ట్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా రన్ ఆఫ్ కచ్ ఆర్ గురుమేట్. సౌత్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా తమిళనాడు, సౌత్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ఇండియన్ బౌండరీ కన్యాకుమారి, అండ్ సౌత్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా దీపవాడ. Sorry, southmost point of India here Indira Point, and here
northmost point of India in Dirakal or Kilikdavan Pass. Then, what is the time difference between east and west regions of India? ఇండియాలో ఈస్ట్ కి వెస్ట్ కి టైం డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఎస్, ఆబ్వియస్లీ 2 hours టైం డిఫరెన్స్ ఈస్ దేర్. 2 hours టైం డిఫరెన్స్ ఈస్ దేర్. మరి ఎవరు ముందుంటారు? అరుణాచల్ ప్రదేశ్, బికాస్ అరుణాచల్ ప్రదేశ్ లొకేట్ ఇన్ ఈస్టర్న్ డైరెక్షన్ ఆఫ్ ఇండియా. సన్ రైజెస్ ఇన్ ఈస్టర్న్ డైరెక్షన్, అందుకనే అరుణాచల్ ప్రదేశ్ ముందుంటుంది 2 hours, గుజరాత్ 2 hours బ్యాక్ ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్ 2 hours ఫార్వర్డ్ దెన్ గుజరాత్. ఫర్ ఎగ్జాంపుల్, అరుణాచల్ ప్రదేశ్ లో టైం మార్నింగ్ 4 AM. దెన్ వాట్ ఈస్ ద టైమ్ ఇన్ గుజరాత్? అరుణాచల్ ప్రదేశ్ లో 4 అయితే మరి గుజరాత్ లో టైం ఎంత? జనరల్ గా అందరూ ఏమంటున్నారు? 6 అంటారు. కానీ ఎంత అవుతుంది? అరుణాచల్ ప్రదేశ్ లో మార్నింగ్ 4 కి సన్ వచ్చారు. ఇక్కడ నుంచి సన్ ఇక్కడ వరకు ట్రావెల్ చేస్తేనే గుజరాత్ లో సన్ రైజ్ అయ్యేది. అంటే ఇక్కడ మార్నింగ్ 4 o'clock కి సన్ రైజ్ అయింది అంటే గుజరాత్ లో ఇంకా సన్ రైజ్ అవ్వనట్టే. మరి గుజరాత్ లో సన్ రైజ్ అవ్వలేదు అంటే అప్పుడు ఇంకా చీకటే ఉంటుంది. అప్పుడు టైం ఎంత? ఇక్కడ 2 అవుతుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్ లో 4 అయితే గుజరాత్ లో 2. అరుణాచల్ ప్రదేశ్ లో 2 టైం, దెన్ అరుణాచల్ ప్రదేశ్ లో 2 అయితే గుజరాత్ లో 12. అరుణాచల్ ప్రదేశ్ లో 12 ఇన్ గుజరాత్ 10. అరుణాచల్ ప్రదేశ్ లో 10, గుజరాత్ 8. అరుణాచల్ ప్రదేశ్ 8, గుజరాత్ 6. అరుణాచల్ ప్రదేశ్ 6, గుజరాత్ 4. So what do we understand from this? Any question from Arunachal Pradesh to Gujarat, simply -2 hours. Any question from Gujarat to Arunachal Pradesh, simply we can take +2 hours. So that is. మరి sun traveling from eastern direction to western direction అంటున్నాం. Then why sun rises in eastern direction? Why not in other directions? వెస్ట్ ఉంది, నార్త్ ఉంది, సౌత్ ఉంది. ఈ డైరెక్షన్స్ అన్ని వదిలేసి సన్ ఎందుకు ఈస్టర్న్ డైరెక్షన్ లోనే వస్తున్నారు? ఎందుకు సన్ ఈస్టర్న్ డైరెక్షన్ లోనే రావాలి? వై సన్ రైజెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, వై నాట్ ఇన్ అదర్ స్టేట్స్? బికాస్ ఎర్త్ రొటేట్స్ లైక్ దిస్, ఫ్రమ్ వెస్టర్న్ డైరెక్షన్ టు ఈస్టర్న్ డైరెక్షన్ ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి సన్ ఎక్కడ వస్తున్నారు? ఈస్టర్న్ డైరెక్షన్ లో వస్తున్నారు. మరి ఇండియాలో ఫస్ట్ సన్ రైజ్ అవుతున్న స్టేట్ ఏది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ సన్ రైజెస్. వరల్డ్ లో సన్ రైజ్ అవుతున్నటువంటి ఫస్ట్ కంట్రీ జపాన్. జపాన్ విచ్ ఈస్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇన్ ద వరల్డ్. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇన్ ద వరల్డ్ జపాన్, అండ్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇన్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్. వరల్డ్ లో సూర్యోదయం అవుతున్నటువంటి మొట్టమొదటి దేశం అంటే జపాన్. ఇండియాలో సూర్యోదయం అవుతున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. అలాగే సన్సెట్, చివరగా సన్సెట్ అవుతుంది ఎక్కడ? గుజరాత్. వరల్డ్ అయితే అలస్కా, యుఎస్ఏ. అలస్కా, యుఎస్ఏలో సన్సెట్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విత్ సన్ రైజెస్ అరుణాచల్ ప్రదేశ్. ఫస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ సన్ రైజెస్ జపాన్. అందుకే జపాన్ నేషనల్ ఫ్లాగ్ లో రైజింగ్ సన్ ని మనం చూడొచ్చు. సో ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇన్ ద వరల్డ్ జపాన్, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇన్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్, సన్సెట్ ఇన్ ఇండియా ఫైనలీ గుజరాత్. వరల్డ్ లో చివరగా సన్సెట్ అయ్యేది అలస్కా. అలాగే నార్వే కంట్రీ ఇస్ దేర్. నార్వే which is known as land of midnight sun. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేటువంటి దేశం. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ ఇన్ ద వరల్డ్. నార్వేని మనం ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటున్నాం బికాస్ పోలార్ రీజన్స్ కి దగ్గరగా ఉంటుంది. అందుకే సన్ రొటేట్ అయ్యేటప్పటికి ఇక్కడ రొటేట్ అయ్యి నార్వేకి వచ్చేటప్పటికి మిడ్ నైట్ అవుతుంది. అందుకే ఇక్కడ నార్వేని మనం ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటున్నాం. సన్ రైజెస్ జపాన్ and sunsets in the world Alaska, America, and land of midnight sun Norway. So this is what sunrises, sunsets. Mari sun travel from eastern direction to western direction. On the base of what sun rises from eastern direction to western direction? దేన్ని బేస్ చేసుకొని సన్ ఈస్ట్ నుంచి వెస్ట్ కి వస్తున్నారు? దేన్ని బేస్ చేసుకొని సన్ ఈస్ట్ నుంచి వెస్ట్ కి వస్తున్నారు? దేన్ని బేస్ చేసుకొని సన్ వస్తున్నారు అంటే on the basis of latitudes or on the basis of longitudes?
లాటిట్యూడ్స్ ఆర్ లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ ని బేస్ చేసుకొని సన్ ట్రావెల్ చేస్తున్నారా ఆర్ లాంగిట్యూడ్స్ ని బేస్ చేసుకొని సన్ ట్రావెల్ చేస్తున్నారా? బేసిక్ గా మనకి అసలు లాటిట్యూడ్ అంటే ఏంటి, లాంగిట్యూడ్ అంటే ఏంటి తెలియాలి. ది కాన్సెప్ట్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఇన్వెంటెడ్ బై హిపార్కస్. Hipparchus, who invented the concept of latitudes and longitudes. Latitudes and longitudes, which is invented by Hipparchus. He belongs to Greek. He belongs to Greek. So మరి గ్రీక్ ఆరిజిన్ కి చెందినటువంటి హిపార్కస్ అనేటువంటి పర్సన్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని కనుక్కున్నారు. మరి వాట్ ఆర్ లాటిట్యూడ్స్ అండ్ వాట్ ఆర్ లాంగిట్యూడ్స్? ఏమున్నాయి లాటిట్యూడ్స్ అంటే, లాంగిట్యూడ్స్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్ లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అక్షాంశాలు అంటున్నాం మనం తెలుగులో. మరి ఏంటి లాటిట్యూడ్స్ అంటే, లాటిట్యూడ్స్, these are latitudes. Latitudes are the imaginary lines which connects east and western direction. ఈస్టర్న్ డైరెక్షన్ ని వెస్టర్న్ డైరెక్షన్ ని కనెక్ట్ చేస్తున్నటువంటి ఇమాజినరీ లైన్స్ నే మనం లాటిట్యూడ్స్ అంటాం. లాటిట్యూడ్స్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ విచ్ కనెక్ట్స్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ డైరెక్షన్. దెన్ basic latitude, 0 degree latitude. This 0 degree latitude, which is known as equator. This latitude is known as equator, which is passing from African continent. And here we can see, here this is 66 and half, 23 and half. Here this is 23 and half. This is 23 and half. Tropic of Cancer, Karkat Rekha antam. And here it is 66 and half Arctic region. And here it is 90 degrees North Pole. At the same time, here we can see 23 and half Tropic of Capricorn, Makar Rekha antam. And here it is 66 and half Antarctic region. And here it is 90 degrees South Pole. So, latitudes. What are latitudes? Latitude is an imaginary line which connects east and western direction. East and western directions ni connect chestunna imaginary lines ne manam latitudes antam. So basic latitude 0 degree latitude, 0 degree latitude which is passing from African continent. So above the equator we can see 23 and half Tropic of Cancer. And above this one 66 and half Arctic region, and here it is 90 degrees North Pole. At the same time here 23 and half Tropic of Capricorn, and here 66 and half Antarctic region. So these are latitudes. So longitudes are there. Then what are longitudes? Longitudes are the imaginary lines which connects north and south directions. నార్త్ ని సౌత్ ని కనెక్ట్ చేస్తున్న ఇమాజినరీ లైన్స్ నేమో లాంగిట్యూడ్స్ అంటారు. ఈస్ట్ ని వెస్ట్ ని కనెక్ట్ చేస్తున్నటువంటి ఇమాజినరీ లైన్స్ నేమో లాటిట్యూడ్స్ అంటున్నాం. అక్షాంశాలు, రేఖాంశాలు. నిలువుగా ఉండేవన్నీ రేఖాంశాలు, అడ్డుగా ఉండేవన్నీ అక్షాంశాలు. అడ్డంగా ఉండేవన్నీ అక్షాంశాలు, నిలువుగా ఉండేవన్నీ రేఖాంశాలు. ద కాన్సెప్ట్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఇన్వెంటెడ్ బై హిపార్కస్. దెన్ 0 degree latitude, 0 degree longitude. Latitude అయితేనేమో ఈక్వేటర్, అండ్ longitude 0 degree longitude. So this is the longitude which represents time in the world. So దీన్నే మనం GST, Greenwich Standard Time అంటున్నాం. సో విచ్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ లండన్ నుంచి పాస్ అవుతుందండి. లండన్ నుంచి పాస్ అవుతుంది 0 degree longitude.
దెన్ నౌ మరి లాంగిట్యూడ్స్ ని బేస్ చేసుకొని ఇండియా నుంచి పాస్ అవుతున్నటువంటి లాంగిట్యూడ్ ఏంటి? దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ లండన్? మరి ఒక్కొక్క లాంగిట్యూడ్ ని పాస్ అవ్వడానికి సన్ టేకింగ్ హౌ మచ్ ఆఫ్ టైం? సన్ టేకింగ్ హౌ మచ్ ఆఫ్ టైం టు క్రాస్ ఈచ్ లాంగిట్యూడ్? సన్ టేకింగ్ 4 minutes ఆఫ్ టైం టు క్రాస్ ఈచ్ లాంగిట్యూడ్. ఒక్కొక్క లాంగిట్యూడ్ ని క్రాస్ చేయడానికి సన్ టేకింగ్ 4 minutes ఆఫ్ టైం. సో నౌ ఇన్ ఇండియా we already know the time difference between east and western directions 2 hours అన్న. మరి ఇండియాకి టైం డిఫరెన్స్ 2 hours అంటే ఒక్కొక్క లాంగిట్యూడ్ ని క్రాస్ చేయడానికి 4 minutes పడుతుందంటే హౌ మెనీ లాంగిట్యూడ్స్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా? 2 hours 120 minutes బై ఒక్కొక్కటి క్రాస్ చేయడానికి 4 minutes, సో దట్ వీ కెన్ సే 30 లాంగిట్యూడ్స్. అంటే ఇండియా which is located between 30 longitudes. India which is located between 30 longitudes. So this is one of the previous examination question. So India located between how many longitudes? India located between how many longitudes? India located between 30 longitudes. Because time difference between east and west directions of India, west directions of India 2 hours, 2 hours kabatti manaki 30 longitudes we can say. All right. Longitudes. So India east and western directions ki time difference 2 hours. In these 2 hours, sun can cross 30 longitudes because 2 hours ante 120 minutes by 4, so 30 longitudes. Time difference between India and Pakistan 30 minutes. India and Pakistan 30 minutes. Then time difference between India and England. India ki England ki madhya time difference 5.5 hours. 5.5 gantalu. 5.5 hours time difference is there between India and London. లండన్ కి ఇండియాకి మధ్యలో టైం డిఫరెన్స్ వచ్చి 5.5 hours. 5.5 hours టైం డిఫరెన్స్ ఈస్ దేర్ బిట్వీన్ ఇండియా అండ్ లండన్. మరి విత్ ఇన్ ద 5.5 hours హౌ మెనీ లాంగిట్యూడ్స్ క్రాస్ బై సన్? ఆల్రెడీ వి నో విత్ ఇన్ ద 2 hours 30, more 2 hours 30, 1 hour 15 minutes, half an hour 7.5, totally 82.5. Simply we can say between India and London there are 82.5 longitudes. Then world ki time ni represent chese line ante 0 degree longitude now. So this is passing from London. World ki time ni represent chese line 0 degree longitude. మరి ఇండియాకి లండన్ కి మధ్యలో total number of longitudes ante 82.5. So that we can say 82.5 longitude. మనం లండన్ కి ఈస్టర్న్ డైరెక్షన్ లో ఉన్నాం కాబట్టి సో దట్ ఈస్టర్న్ లాంగిట్యూడ్. 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ which is passing from India. 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ which represents time in India. ఇండియాలో టైం ని రిప్రజెంట్ చేసే లైన్. సో దిస్ ఇస్ ద లైన్ which represents time in India, 82.5 eastern longitude. One of the previous examination question. Which line represents time in India? Which line represents time in India? 82.5 eastern longitude represents time in India. Then which line time represents time in the world? 0 degree longitude represents time in the world. So 0 degree longitude passing from which country? London. London నుంచి పాస్ అవుతుంది, ఇంగ్లాండ్ నుంచి పాస్ అవుతుంది 0 degree longitude. మరి వాట్ ఈస్ ద టైం డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ లండన్? 5.5 hours. మరి ఎవరు ఫార్వర్డ్ ఉంటారు, ఎవరు బ్యాక్వర్డ్ ఉంటారు? ఇండియా ఇస్ ఫార్వర్డ్ దెన్ లండన్ బికాస్ ఇండియా లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ డైరెక్షన్. మరి ఎంత టైం డిఫరెన్స్? 5.5 డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా టైం 12 అయిందండి. ఇండియాలో టైం 12 అయింది.
ఇండియాలో టైం 12 అయితే మరి లండన్లో టైం ఎంత? 6:30. ఇండియాలో 5:30 అయిందండి. దెన్ వాట్ ఈస్ ద టైమ్ ఇన్ లండన్? అప్పుడు 12 అవుతుంది నోన్. అంటే ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ఇంగ్లాండ్ టు ఇండియా, ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ఇంగ్లాండ్ టు ఇండియా, ఇంగ్లాండ్ టు ఇండియా -5:30. Sorry, England to India plus 5:30. Any question from India to England. India to England అంటే -5.5 hours. ఇంగ్లాండ్ టు ఇండియా అంటే +5.5 hours. అందుకే మొబైల్లో మనం టైం సెట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా మనం వీ కెన్ సి +5.5 ఐఎస్టి కోల్కతా ఇండియా అని చూస్తుంటాం. బికాస్ ఇంగ్లాండ్కి మన ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి టైం రిఫరెన్స్ ఎంత అంటే +5.5 hours. 5.5 hours డిఫరెన్స్లో ఉన్నాం మనం మనకి వాళ్ళకి మధ్య. ఇకపోతే మరి +5.5 hours అన్నాం, +5.5 hours అంటున్నాం మనం. మరి +5.5 hours ని బేస్ చేసుకొని మనకి ఎన్ని లాంగిట్యూడ్స్ ని క్రాస్ చేస్తున్నారన్నారు? 80 to end of క్రాస్ చేస్తున్నారు. అందుకే 80 to end of ఈస్టర్న్ లాంగిట్యూడ్ ని ఏమన్నాం మనం? ఐఎస్టి అంటున్నాం, ఇండియన్ స్టాండర్డ్ టైం. GST, IST. This is one of the previous essay examination question. What is the time difference between GST and IST? Greenwich Standard Time ki Indian Standard Time ki మధ్యలో time difference ఎంత? +5.5 hours. +5.5 hours is the time difference between IST and GST. ఇకపోతే this 5.5 hours longitude which is passing from how many states? ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది? స్టాండర్డ్ లాంగిట్యూడ్, ది స్టాండర్డ్ లాంగిట్యూడ్ విచ్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ హౌ మెనీ స్టేట్స్? 82 అండ్ ఆఫ్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనేది ఇండియాలో టైం ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాం. ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనేది ఇండియాలో టైం ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాం. మరి టైం ని రిప్రజెంట్ చేసేటువంటి ఈ లైన్ ఎన్ని రాష్ట్రాల గుండా పాస్ అవుతుంది? ఎన్ని రాష్ట్రాల గుండా పాస్ అవుతుంది? సో ఫ్రమ్ హౌ మెనీ స్టేట్స్ ఇట్ ఈస్ పాసింగ్? ఎస్, ఇక్కడ one is Uttar Pradesh, and here it is Madhya Pradesh, and bottom here Chhattisgarh, and here Odisha, and here Andhra Pradesh. Andhra Pradesh ఈ స్టేట్స్ నుండి పాస్ అవుతుంది. సో వాట్ ఆర్ ద స్టేట్స్? వన్ ఈస్ ఉత్తర ప్రదేశ్, నెంబర్ 2 మధ్యప్రదేశ్, నెంబర్ 3 ఛత్తీస్గఢ్, number 4 Odisha, number 5 Andhra Pradesh. So 82 end of eastern longitude, 82 end of eastern longitude which represents time in India. Time in India, this line which is passing from 5 states. What are the states? Uttar Pradesh, Madhya Pradesh, Chhattisgarh, Odisha and Andhra Pradesh. So Uttar Pradesh, Madhya Pradesh, Chhattisgarh, Odisha and Andhra Pradesh, it is passing from 5 states. In UP, it is passing from Mirzapur. In UP, it is passing from Mirzapur. Madhya Pradesh, it is passing from Jabalpur. Chhattisgarh, it is passing from Raipur, so that we can say this is passing from 3 ports. Uttar Pradesh, Mirzapur, Madhya Pradesh, Jabalpur, Chhattisgarh, Raipur. Odisha, it is passing from Koraput. Odisha, it is passing from Koraput, and Andhra Pradesh, Kakinada. So in Andhra Pradesh, it is passing from Kakinada. Andhra Pradesh, it is passing from Kakinada. So finally, it is passing from 5 states and 1 union territory, that is Puducherry. 1 union territory, that is Puducherry. Puducherry, it is passing from Yanam. So this is standard longitude of India. So what is the standard longitude of India? 82 and of eastern longitude is the standard longitude of India. So standard longitude of India which is passing from how many states? Standard longitude of India which is passing from 5 states and 1 union territory. So what are the states? Uttar Pradesh, Madhya Pradesh, Chhattisgarh,
Odisha, and Andhra Pradesh. In UP, it is passing from Mirzapur. Madhya Pradesh, it is passing from Jabalpur. Chhattisgarh, it is passing from Raipur. Odisha, it is passing from Koraput. Andhra Pradesh, it is passing from Kakinada. And one union territory, that is Puducherry. So one of the previous examination question, number of times different type of examinations లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఏమని అడిగారు క్వశ్చన్ అంటే ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ 82 అండ్ హాఫ్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ డజంట్ పాస్ అన్నారు. పాస్ అవ్వని స్టేట్ ఏంటి? సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దట్ ఇంపార్టెంట్, ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ 82 అండ్ హాఫ్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ డజంట్ పాస్ అన్నారు. సో పాస్ అయ్యి తెలిస్తే సరిపోతుంది మనకి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వన్ యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ పుదుచ్చేరి. రైట్. సో వి నో స్టాండర్డ్ లాంగిట్యూడ్ ఆఫ్ ఇండియా. ఈస్ దర్ ఎనీ స్టాండర్డ్ లాటిట్యూడ్ ఫర్ ఇండియా? మరి ఇండియాకి స్టాండర్డ్ లాటిట్యూడ్ ఏమైనా ఉందా? ఎస్, ఆబ్వియస్లీ లాంగిట్యూడ్ ఉంది. At the same time, we can say latitude is also there. Then, what is the latitude of India? What is the standard latitude of India? ఏంటి స్టాండర్డ్ లాటిట్యూడ్? సో ఆల్రెడీ వి నో, ఇందాక లాటిట్యూడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో లాటిట్యూడ్ ఈజ్ ఎ ఇమాజినరీ లైన్ విచ్ కనెక్ట్స్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ డైరెక్షన్. సో ఫస్ట్ లాటిట్యూడ్ 0 degree, దిస్ ఈస్ కాల్డ్ ఈక్వేటర్. ఈక్వేటర్ అన్నాం. అండ్ హియర్ we can see 23 and half Tropic of Cancer, and here it is 23 and half Tropic of Capricorn, and here 66 and half Arctic region, and here it is 66 and half Antarctic region, and here it is 90 degrees North Pole, and here it is 90 degrees South Pole. Now, India located in which hemisphere? Is that northern hemisphere or is that in southern hemisphere? India northern hemisphere లో ఉందా or southern hemisphere లో ఉందా? ఏ hemisphere లో locate అయి ఉంది ఇండియా? సో 0 degrees top of the 0 degrees ఇదంతా northern hemisphere, and here we can see this is southern hemisphere. మరి ఏ హెమిస్పియర్ లో ఉంది? ఎక్కడుంది? నార్థర్న్ హెమిస్పియరా ఆర్ సదరన్ హెమిస్పియరా? నార్థర్న్ హెమిస్పియర్ లొకేట్ అయి ఉందా ఆర్ సదరన్ హెమిస్పియర్ లొకేట్ అయి ఉందా? ఏ హెమిస్పియర్ లో లొకేట్ అయి ఉంది చూద్దాం. నౌ ఇండియా లొకేటెడ్ ఇన్ ఏ హెమిస్పియర్? సో నౌ ఇండియా లొకేటెడ్ ఇన్ నార్థర్న్ హెమిస్పియర్. ఎక్కడుంది ఇండియా అంటే నార్థర్న్ హెమిస్పియర్ లో లొకేట్ అయి ఉంది. సో నౌ ఇండియా లొకేటెడ్ లైక్ దిస్, ఇలా లొకేట్ అయి ఉంది మనకి ఇండియా. ఇట్లా ఉందండి ఇండియా. అంటే ఫ్రమ్ మిడిల్ ఆఫ్ ది ఇండియా విచ్ లైన్ పాసింగ్ 23 and half Tropic of Cancer. 23 and half Tropic of Cancer which is passing from middle of the India. So that we are calling this 23 and half Tropic of Cancer is the standard latitude of India. ఇండియాకి స్టాండర్డ్ లాటిట్యూడ్ ఏంటి అంటే 23 and half Tropic of Cancer. So this 23 and half Tropic of Cancer which is passing like this, ఇలా పాస్ అవుతుంది. Then it is passing from how many states? ఎన్ని స్టేట్స్ నుండి పాస్ అవుతుంది this 23 and half Tropic of Cancer? So this is passing from like this. ఎన్ని స్టేట్స్ నుండి పాస్ అవుతుంది? So this is passing from 8 states. ఎన్ని స్టేట్స్ నుండి పాస్ అవుతుంది అంటే it is passing from 8 states. What are the states? Gujarat, Rajasthan, Madhya Pradesh, here Chhattisgarh, and ఇక్కడ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఇక్కడ త్రిపుర and Mizoram. So it is passing from how many states? 8 states. What are the states? Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, West Bengal, Tripura and Mizoram. So Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, West Bengal, Tripura, Mizoram. How many states? Total number of states 8 states. Which line is passing? 82 and half eastern longitude is passing. So 82 and half eastern longitude which is known as standard latitude of India. Standard latitude of India passing from how many states? 8 states. So ఇందులో
highest length it is passing from Madhya Pradesh. So highest distance it is passing from Madhya Pradesh. So these two are northeast states. ఈ రెండు వచ్చి నార్త్ ఈస్ట్ స్టేట్స్. సో త్రిపుర అండ్ మిజోరాం ఆర్ నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఎక్కువ లెంత్ పాస్ అవుతుంది ఎక్కడ నుంచి అంటే మధ్యప్రదేశ్ నుంచి. సో దీస్ ఆర్ స్టాండర్డ్ లాటిట్యూడ్ అండ్ స్టాండర్డ్ లాంగిట్యూడ్. దెన్ ఈస్ దర్ ఎనీ స్టేట్ బోత్ స్టాండర్డ్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ ఆర్ పాసింగ్? ఎస్, ఆబ్వియస్లీ. ఇంతకుముందు స్టాండర్డ్ లాటిట్యూడ్ పాస్ అయ్యే స్టేట్స్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఇలా 82.5 పాస్ అవుతున్న స్టేట్స్ ఏమున్నాయి? నెంబర్ 1 ఉత్తరప్రదేశ్, నెంబర్ 2 మధ్యప్రదేశ్, నెంబర్ 3 ఛత్తీస్గఢ్, నెంబర్ 4 ఒడిషా, and number 5 Andhra Pradesh. So here Madhya Pradesh and Chhattisgarh is there. Even here also we can see Madhya Pradesh and Chhattisgarh. So both the lines, standard longitude and standard latitude. Standard longitude and standard latitude both are passing from two states. One is Madhya Pradesh, number 2 is Chhattisgarh. Madhya Pradesh and Chhattisgarh, from these two states, standard longitude and standard latitude both are passing. So this is about standard longitude and standard latitude. Very, very important. So definitely we can expect one question from this area. So previously we saw many questions in different examinations in different aspects. So that very, very important. All right. So this is standard longitude and standard latitude of India. So what is standard longitude? Standard longitude 82.5 eastern longitude. And what is standard latitude? So standard latitude 23.5 Tropic of Cancer is the standard latitude of India. So we can see India, eastern direction of India here. This is Bay of Bengal. Eastern direction of India, Bay of Bengal is there. Here, western direction of India, Arabian Sea. Southern direction of India here, we can see Indian Ocean. And here, northern direction of India, Himalayas are located. Himalayas are located. Eastern direction, Bay of Bengal. Western direction, Arabian Sea. Southern direction, Indian Ocean. Northern direction, Himalayas. So these are the boundaries of India. Then here, middle of the India here, we can see middle of the India, Vindhya and Satpura ranges. Vindhya and Satpura ranges. Middle of the India, Vindhya Satpura ranges. Diniki paina, this is North India, and here it is South India. So eastern direction Bay of Bengal, western direction Arabian Sea, southern direction Indian Ocean, northern direction Himalayas, middle of the India Vindhya and Satpura ranges. These Vindhya Satpura ranges which divides India into two parts as North India and South India. So ఇలా డివైడ్ చేస్తున్నాయి నార్త్ ఇండియా సౌత్ ఇండియాగా ఈ వింధ్యా అండ్ సాత్పురా రేంజెస్ అనేవి. ఇప్పుడు మనం ఇండియాని ఫిజికల్గా టూ పార్ట్స్గా చేసి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సదరన్ రీజన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సదరన్ రీజన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. దెన్ వాట్ అబౌట్ దిస్ సదరన్ రీజన్ ఆఫ్ ఇండియా? సో మరి సదరన్ రీజన్ ఆఫ్ ఇండియాని బేస్ చేసుకొని, సో సదరన్ రీజన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ we can see like this. So southern region of India, we have coastal boundary with 3 seas. Eastern direction Bay of Bengal, western direction Arabian Sea, southern direction Indian Ocean. So India has coastal boundary with 3 seas. One is Bay of Bengal, Arabian Sea, Indian Ocean. So I am going to divide entire coast into two parts. Total coast which is going to divide into two parts. So this is called eastern coast, and here it is called western coast. Eastern coast and western coast. So states which are in the origin of Bay of Bengal, which has coastal boundary with Bay of Bengal, these are eastern coast states, and these are western coast states, and here Indian Ocean. So only state in India which has coastal boundary with 3 seas. మూడు సముద్రాలతోటి తీరం కలిగినటువంటి ఒకే ఒక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. సో తమిళనాడు విచ్ హ్యాస్ కోస్టల్ లైన్ విత్ 3 seas, that is with Arabian Sea,
బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్. సో బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీతో కోస్టల్ లైన్ కలిగినటువంటి స్టేట్ ఇండియాలో ఓన్లీ వన్ స్టేట్ దట్ ఈస్ తమిళనాడు. సో తమిళనాడు విచ్ హ్యాస్ కోస్టల్ బౌండరీ విత్ 3 seas. సో ఏమేం సీస్తో ఉంది అంటే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్. Alright, states which are located in eastern coast. Here, West Bengal, Odisha, Andhra Pradesh, Tamil Nadu. So how many states? There are 4 states which are located in eastern coast. 4 states which are located in eastern coast: West Bengal, Odisha, Andhra Pradesh and Tamil Nadu. West Bengal, Odisha, Andhra Pradesh, Tamil Nadu, which has coastal line in eastern coast. 4 states. Come to the western coast. Western coast, here we can see Kerala, Karnataka and Goa, Maharashtra, Gujarat. So 5 states. So total number of states which has coastal boundary in western coast, 5 states. Total number of states which are in eastern coast, 4 states. Total states in India which has coastal line, 9 states. ఇండియాలో మొత్తం కోస్టల్ లైన్స్ ఉన్నటువంటి స్టేట్స్ ఎన్ని అంటే 9 స్టేట్స్. ఈస్టర్న్ కోస్ట్ లో 4, వెస్టర్న్ కోస్ట్ లో 5, టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ 9 స్టేట్స్. బే ఆఫ్ బెంగాల్ తో కోస్టల్ లైన్ స్టేట్స్ అంటే 4, అరేబియన్ సీతో కోస్టల్ లైన్ స్టేట్స్ అంటే 5 అండ్ 3 seas తోటి కోస్టల్ లైన్ స్టేట్ అంటే ఓన్లీ 1 స్టేట్, దట్ ఈస్ తమిళనాడు స్టేట్. దెన్ మరి 9 టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా విచ్ హస్ కోస్టల్ లైన్ 9 స్టేట్స్. మరి ఎక్కడైనా 9 అనగానే మనకి ఏం గుర్తు రావాలి? 9 ఇన్ ఇండియా టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ విచ్ హస్ కోస్టల్ లైన్ 9 states. 9 states which has coastal line in India. అలాగే 9th part of the constitution which says about panchayat raj system, rural government, rural పంచాయతీస్ గురించి ఏ పార్ట్ లో చెప్తున్నారు? 9th part. 9th part of the constitution which says about పంచాయతీస్. అలాగే 9 the tenure of justice and chief justice in ICJ, International Court of Justice, which is located in Netherlands, The Hague, 9 years. 9 years. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత అంటే 9 years. సో దిస్ ఈస్ 9 ఎక్కడ 9 వచ్చినా ఇవన్నీ గుర్తుండాలి. సో దీస్ ఆర్ ద స్టేట్స్ విచ్ హస్ కోస్టల్ లైన్. Eastern coast 4 states, western coast 5 states, total number of states 9 states. మరి these states has different names in different regions. ఈ అన్ని స్టేట్స్ కి డిఫరెంట్ రీజియన్స్ లో డిఫరెంట్ పేర్లు ఉన్నాయండి. మరి ఏ స్టేట్ లో ఏమని పిలుస్తారు, ఏ స్టేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. వెస్ట్ బెంగాల్, నేమ్ ఆఫ్ ది స్టేట్, నేమ్ ఆఫ్ ది కోస్టల్ లైన్ ఇన్ వెస్ట్ బెంగాల్, Banga coast. So name of the coastal line in West Bengal, Banga coast. Odisha, Utkal coast. Odisha, Utkal. Andhra Pradesh, Costa or Sarkar. Andhra Pradesh, Costa or Sarkar. Tamil Nadu, Coromandel. తమిళనాడు కోరమండల్. వెస్ట్ బెంగాల్ బంగా, ఒడిషా ఉత్కల్, ఆంధ్రప్రదేశ్ కోస్తార్ సర్కార్, తమిళనాడు కోరమండల్. కమ్ టు ద వెస్టర్న్ కోస్ట్. కేరళ మలబార్ కోస్ట్. వెరీ ఇంపార్టెంట్ కోస్ట్, మలబార్ కోస్ట్. ఇంతకుముందే మనం అనుకున్నాం వాస్కోడిగామా. సో ఫస్ట్ యూరోపియన్ హూ ఎంటర్డ్ ఇన్ ఇండియా. So from Portuguese origin 1498 May 17 he came to the Malabar coast. So Malabar coast which is famous for spices, different kind of spices are available in Malabar coast. Idi Malabar coast which is located in Kerala and Karnataka.
Karnataka, Canara. Karnataka, Canara coast. Canara coast in Karnataka. For these three states, Konkan. Konkan, Gujarat Gani, Maharashtra Gani, Goa Gani, we can say Konkan. So these are the states which we can see in India which has coastal line. So southern region of India totally we have coastal line. So total coastal line for 9 states. మరి ఈ 9 స్టేట్స్ కి కలిపి కోస్టల్ లైన్ మీన్ వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ స్టేట్స్ ఉందండి. మరి ఇండియాలోనే లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్న స్టేట్ అంటే గుజరాత్ స్టేట్. Longest coastal line in India for the state of Gujarat. So actually, as per the NCERTs, we can see 1312 coastal line. అలాగే స్టేట్ లెవెల్ బుక్స్ లో అయితే 1054.7 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ లైన్. అదే నెట్ లో గనక మనం చూస్తే 1911.4 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ లైన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. సో మరి ఎగ్జామినేషన్ లో వస్తే ఏం పెట్టాలి సార్? గుజరాత్ కోస్టల్ లైన్ ఎంత? స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ లో అయితే 1054.4 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ లైన్ చెప్పొచ్చు మనం గుజరాత్ స్టేట్ కి. అలాగే సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 974 kilometers of coastal length. So second longest coastal line, not only second longest coastal length in eastern coast, longest coastal length in eastern coast. ఈస్టల్ కోస్ట్ లో లాంగెస్ట్ కోస్టల్ అయిన స్టేట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఇండియాలో లాంగెస్ట్ కోస్టల్ అయిన స్టేట్ ఏది అంటే గుజరాత్ స్టేట్. అలాగే లీస్ట్ కోస్టల్ అయినటువంటి స్టేట్ ఏది అంటే గోవా స్టేట్. 113.4 kilometers ఆఫ్ లెంత్ ఉంది మనకి గోవా స్టేట్. సో ఇలా ఇన్ ఇండియా వి కెన్ సీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోస్టల్ లైన్స్. సో లాంగెస్ట్ కోస్టల్ లైన్ గుజరాత్ కోస్టల్ లైన్ 1054.7 kilometers ఆఫ్ కోస్టల్ లైన్. మరి వరల్డ్ లో లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్న కంట్రీ ఏది? కెనడా. కెనడా హ్యాస్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ద వరల్డ్. 2080 kilometers ఆఫ్ లెంత్ ఉంది కెనడాకి. వరల్డ్ లోనే లాంగెస్ట్ కోస్టల్ లైన్ కలిగినటువంటి కంట్రీ ఏది అంటే కెనడా. దెన్ కెనడా, క్యాపిటల్ ఆఫ్ కెనడా ఒటావో. దెన్ కెనడియన్ కరెన్సీ we can say కెనడియన్ డాలర్. మరి కెనడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా జస్టిన్ ట్రూడో. జస్టిన్ ట్రూడో is the Prime Minister of Canada. Prime Minister of Canada, Mr. Justin Trudeau. సో ఇవి కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియా. మరి కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియాని బేస్ చేసుకొని టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఐలాండ్స్ ని కూడా కలుపుకుంటే ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ ఇక్కడ లక్షద్వీప్స్ ని కానీ వీటన్నిటిని కూడా కలుపుకుంటే టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియా 7516.4 kilometers ఆఫ్ కోస్టల్ లెంత్ ఉంది మనకి ఓవరాల్ గా. కోస్టల్ లెంత్ ఎంత అంటే 7516.4 kilometers ఆఫ్ కోస్టల్ లెంత్. ఓన్లీ ఫర్ 9 states 6100 kilometers ఆఫ్ కోస్టల్ లెంత్ ఉందండి. కోస్టల్ లెంత్ 6100 kilometers ఆఫ్ కోస్టల్ లెంత్ ఫర్ 9 states. టోటల్ కోస్టల్ లెంత్ ఆఫ్ ఇండియా 7516.5 kilometers ఆఫ్ కోస్టల్ లెంత్ ఉంది ఓవరాల్ గా ఇండియాకి. సో ఓవరాల్ గా ఇండియాకి కోస్టల్ లెంత్ ఎంత అంటే 7516.4 kilometers ఆఫ్ కోస్టల్ లెంత్. One of the previous examination question, what is the coastal length of India? 7516.4 kilometers of coastal length it has. Then coastal length of India for 9 states 6100 kilometers of coastal length. Longest coastal line in the world, Canada, 2080 kilometers of coastal length. The longest coastal line in India, Gujarat. Longest coastal line eastern coast, Andhra Pradesh. Least coastal line, Goa. So ఇది coastal line. So India's coastal length of India for 9 states 6100 with how many seas? 3 seas. Eastern direction Bay of Bengal, western direction Arabian Sea, southern direction Indian Ocean. మరి ఓవరాల్ గా 7516.4 kilometers of coastal length ఉంది. మరి
ఈ కోస్టల్ లైన్స్ ని బేస్ చేసుకొని ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా? ఎస్, ఆబ్వియస్లీ. మరి ఏంటి ఇంపార్టెన్స్ ఏముంది అంటే, ఈస్టర్న్ డైరెక్షన్ విచ్ ఈస్ ఫేమస్ ఫర్ ఈస్టర్న్ డైరెక్షన్ విచ్ ఈస్ ఫేమస్ ఫర్ వాట్? మరి ఈస్టర్న్ డైరెక్షన్ లో ఏమున్నాయి, వెస్టర్న్ డైరెక్షన్ దేనికి ఫేమస్ ఏంటి ఒకసారి చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు know about eastern coast of India, we need to know about rivers. Every river has 3 stages in its life. Human beings kunnatugane every river has 3 stages. మనకేమున్నాయి స్టేజెస్ అంటే చైల్డ్హుడ్, ఎంగేజ్, ఓల్డ్ ఏజ్. చైల్డ్హుడ్లో ఆటలు పాటలు ఇవన్నీ చైల్డ్హుడ్. ఎంగేజ్ ఎర్నింగ్. ఓల్డ్ ఏజ్ సంపాదించినంత ఎవరికిచ్చి వెళ్ళిపోవడం, ఇదంతా ఓల్డ్ ఏజ్. మనకి ఏ విధంగా అయితే 3 స్టేజెస్ ఉన్నాయో, సేమ్ రివర్ ఆల్సో హ్యాస్ 3 స్టేజెస్. చైల్డ్హుడ్ ఎక్కడో కొండ మీద పుట్టి అక్కడి నుంచి ప్లెయిన్కి వస్తుంది. ఇక్కడ బర్త్ ప్లేస్ నుంచి ప్లెయిన్కి వచ్చేంత వరకు ఉన్న ఈ స్టేజ్ని ఏమంటామంటే చైల్డ్హుడ్ అంట. ఫ్రమ్ బర్త్ ప్లేస్ టు ప్లెయిన్ విచ్ ఈస్ కాల్డ్ చైల్డ్హుడ్. ఇక్కడికి రాగానే మనకున్నట్టుగానే రివర్కి కూడా ఆశ, ఎర్నింగ్. మరి ఇక్కడ రివర్ ఎలా ఎర్న్ చేస్తుంది అంటే ఇలా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అవడం వల్ల ఏమవుతుంది అంటే సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. ఈ రీజన్లో ఉన్న సాయిల్ని మొత్తాన్ని ఎరోడ్ చేస్తుంది. ఎరోషన్ చేసిన సాయిల్ని ఏం చేస్తుంది, తనతో పాటు క్యాచ్ చేసి తీసుకెళ్తుంది. చివరికి సీలో మెర్జ్ అవ్వాల్సిందే. ఎంత గొప్ప రివర్ అయినా సీలో మెర్జ్ అవ్వాల్సిందే, ఎంత గొప్ప మనిషి అయినా మట్లో కలవాల్సిందే. మరి సీలో మెర్జ్ అయ్యేటప్పుడు మనమేమో ఆస్తులు తీసుకెళ్ళాం, సేమ్ మనలాగానే ఈ రివర్ కూడా ఆస్తులు తీసుకెళ్ళదు. మరి ఈ రివర్ సీలో మెర్జ్ అయ్యేటప్పుడు సీ నీ దగ్గర నుంచి తీసుకొచ్చిన అసెట్స్ నాకొద్దు, ఓన్లీ వాటర్ మాత్రమే కలవమని చెప్తుంది. అందుకే ఇక్కడ నుంచి తీసుకొచ్చిన ఈ శాండ్ అంతా బ్యాంక్ ఆఫ్ ది సీలో వేసి వెళ్ళి సీలో మెర్జ్ అయిపోతుంది. అప్పుడు ఈ బ్యాంక్ ఆఫ్ ది సీ అంతా మనం ఇక్కడ శాండ్ చూస్తాం. వీటినే మనం మన జనరల్ టర్మినాలజీలో అయితే బీచెస్ అంటాం. అందుకనే ఈ బీచ్లు ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, బ్యాంక్ ఆఫ్ ది సీస్ ఫామ్ అవుతున్నాయి. ఈ సీ తీసుకొచ్చింది కాదు, ఎవరు తీసుకొచ్చింది, ఈ రివర్స్ తీసుకొచ్చింది. ఎక్కడైనా పెద్ద మొత్తంలో శాండ్ కనిపించింది అనుకోండి, ఆ శాండ్ ఎవరి వల్ల ఫామ్ అయింది, రివర్ వల్ల ఫామ్ అయింది. మరి ఇది వైడ్ రీజియన్ లో ఆక్యుపై ఉంది అనుకోండి, దాన్నే మనం ఏమంటున్నామంటే డెల్టాస్ అంటున్నాం. అంటే డెల్టాస్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, బ్యాంక్ ఆఫ్ ది సీస్ లో ఫామ్ అయినటువంటి ఈ శాండ్ రీజియన్స్ ని మనం ఏమంటున్నామంటే డెల్టాస్ అంటున్నాం. అంటే ఈ డెల్టాస్ అనేవి దేని వల్ల ఫామ్ అవుతున్నాయి, రివర్ వల్ల. when river is going to merge in sea, bank of the seas, these deltas are going to be formed. They see here in eastern coast of India. In eastern coast of India మనకి 90% of the water which is flowing from western direction to eastern direction merges in Bay of Bengal. Then why 90% of water flowing from western direction to eastern direction merges in Bay of Bengal? Because here southern region of India, Deccan Plateau has sloped towards eastern direction. So it has sloped towards eastern direction. ఇండియాకి ఈ సదరన్ రీజియన్ అంతా స్లోప్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెస్టర్న్ డైరెక్షన్ నుంచి ఈస్టర్న్ డైరెక్షన్ కి ఈ రివర్ ఫ్లో అవుతుంది. రివర్స్ అన్ని ఫ్లో అయ్యి ఇక్కడున్న బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతున్నాయి. సో 90% ఆఫ్ వాటర్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వెస్టర్న్ డైరెక్షన్ టు ఈస్టర్న్ డైరెక్షన్ మెర్జెస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ బికాస్ ఇట్ హెస్ స్లోప్ టువర్డ్స్ ఈస్టర్న్ డైరెక్షన్. మరి ఇక్కడ నుంచి మెర్జ్ అవుతున్న ఈ రివర్ అంతా వెన్ దీస్ ఆర్ గోయింగ్ టు మెర్జ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ ఏం ఫామ్ చేస్తున్నాయి, డెల్టాస్ ని ఫామ్ చేస్తున్నాయి. సో దట్ వీ కెన్ సీ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ఫేమస్ ఫర్ డెల్టాస్. సో డెల్టాస్ ఫామ్ అవుతున్నాయి మనకి ఈస్టర్న్ కోస్ట్ లో. సో డెల్టాస్ కి ఫేమస్. సో ఈస్టర్న్ కోస్ట్ లో అన్ని కూడా డెల్టాస్ ఫామ్ అవుతున్నాయి. ఎక్కడెక్కడ ఏమేం డెల్టాస్ ఫామ్ అయినాయి ఏంటి, వీ కెన్ సీ హియర్ వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో
లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా గంగా రివర్. గంగా రివర్ ఇలా ఫ్లో అవుతుంది. సో టోటల్ లెంత్ ఆఫ్ గంగా రివర్ 2525 కిలోమీటర్స్. 2525 కిలోమీటర్స్ ఆఫ్ లెంత్ ఫ్లో అవుతుంది గంగా రివర్. ఇలా ఫ్లో అవుతూ వచ్చి ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి సీలో మెర్జ్ అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు ఎమర్జెన్సీ డెఫినెట్లీ ఇట్ ఫార్మ్ డెల్టా. అందుకే ఇక్కడ ఒక డెల్టా ఫామ్ చేసింది. నేమ్ ఆఫ్ ది డెల్టా సుందర్బన్ డెల్టా. నేమ్ ఆఫ్ ది డెల్టా సుందర్బన్ డెల్టా. సో సుందర్బన్ డెల్టా which is located in West Bengal formed by Ganga River, speciality largest delta in the world. What is the largest delta in the world? Sundarban Delta. Largest delta in the world Sundarban Delta. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఫామ్ అయింది. నేమ్ ఆఫ్ ది డెల్టా సుందర్బన్ డెల్టా. ఎక్కడ ఫామ్ అయింది? వెస్ట్ బెంగాల్లో ఫామ్ అయింది. ఏ రివర్ వల్ల ఫామ్ అయింది? గంగా రివర్ వల్ల. ఎందుకు ఫామ్ అయింది? లార్జెస్ట్ రివర్. లార్జెస్ట్ రివర్ అయినప్పుడు కలెక్షన్ కూడా క్యాచ్మెంట్ ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సాయిల్ ఎరోషన్ కూడా బాగా జరుపుతుంది. తీసుకొచ్చిన శాండ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేసింది. నేమ్ ఆఫ్ ది డెల్టా సుందర్బన్ డెల్టా ఫామ్ అయింది. సేమ్ టైం సెకండ్ వన్ ఇన్ ఒడిషా. ఒడిషాలో ఒడిషా నుంచి బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతున్నటువంటి రివర్ అంటే మనకి మహానది అండి. అందుకే ఇక్కడ ఫామ్ అయినటువంటి డెల్టా మహానది డెల్టా. సో మహానది డెల్టా, మహానది ఈస్ గోయింగ్ టు మెర్జ్ ఫ్రమ్ హియర్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. అందుకే ఇక్కడ ఫామ్ అయిన డెల్టా మహానది డెల్టా. మహానది డెల్టా. సో వెస్ట్ బెంగాల్ సుందర్బన్, ఒడిషా మహానది. సౌత్ ఇండియాస్ two largest rivers. Two largest rivers in South India. One is Godavari, number two is Krishna. Krishna Godavari rivers which are going to merge in sea Bay of Bengal from Andhra Pradesh state. అందుకే ఇక్కడ ఫామ్ అయిన డెల్టా కేజీ డెల్టా. కృష్ణా గోదావరి డెల్టా. కృష్ణా గోదావరి డెల్టా. కృష్ణా గోదావరి డెల్టా which is formed in Andhra Pradesh state. And Tamil Nadu, Kaveri river is going to merge in sea from Tamil Nadu. అందుకే ఇక్కడ తమిళనాడులో ఫామ్ అయినటువంటి డెల్టా ఏది అంటే కావేరి డెల్టా. సో నేమ్ ఆఫ్ ది డెల్టా విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ తమిళనాడు. నేమ్ ఆఫ్ ది డెల్టా విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ తమిళనాడు కావేరి డెల్టా. సో ఈస్టర్న్ కోస్ట్ విచ్ ఈస్ ఫేమస్ ఫర్ డెల్టాస్. ఎన్ని స్టేట్స్ లో డెల్టాస్ ఫామ్ అయ్యాయి? వెస్ట్ బెంగాల్లో ఫామ్ అయింది. Name of the delta formed in West Bengal, Sundarban Delta. Name of the delta formed in Odisha, Mahanadi Delta. Name of the delta formed in Andhra Pradesh, Krishna Godavari Delta, KG Delta. Name of the delta formed in Tamil Nadu, Tamil Nadu Kaveri Delta. So why these deltas are going to form in eastern coast? Because 90% of the water which is flowing from western direction to eastern direction merges in Bay of Bengal. అందుకని ఇక్కడ ఫామ్ అవుతున్నాయి డెల్టాస్ అన్ని. సో 90% ఆఫ్ ది వాటర్ ఇక్కడ మెర్జ్ అవుతున్నాయి కాబట్టి. ఇకపోతే ఇక్కడ ఇన్ కేరళ వీ కెన్ సీ లగూన్స్ కానీ ఎట్ ద సేమ్ టైం కాయిల్స్ కానీ. లగూన్స్ అండ్ కాయిల్స్. లగూన్స్ అండ్ కాయిల్స్. Lagoons and coils are formed in Kerala state. Then what are coils and what are lagoons? So ఇక్కడ ఫామ్ అవుతున్నటువంటి ఇక్కడ ఈ టైడ్స్ నే ఇక్కడ కేరళలో అయితే లగూన్స్ అంటారు. గుజరాత్ లో అయితే లగూన్స్ అంటారు. కేరళలో అయితే కాయిల్స్ అంటున్నారు. దెన్ వాట్ ఆర్ కాయిల్స్, వాట్ ఆర్ లగూన్స్? సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ సోర్స్ ఇలా ఫ్లో అవుతుందండి. దీనికి ఇక్కడ ఒక వాటర్ సోర్స్ వచ్చి మెర్జ్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతున్నాయి? ఆటోమేటిక్గా కాయిల్స్ ఫామ్ అవుతున్నాయి. కాయిల్ అంటే మనకి జనరల్గా మస్కిటో కాయిల్ అనే వర్డ్ వింటాం కదా, అట్లా ఇక్కడ కాయిల్స్ ఫామ్ అవుతున్నాయి. మనం తెలుగులో అయితే సుడులు అంటాం. తరంగాలు, సుడులు ఇట్లా ఫామ్ అవుతున్నాయి. సో బికాస్ మరి ఇక్కడ ఎందుకు ఫామ్ అయినాయి? ఇక్కడ అరేబియన్ సీ ఉంది, ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంది. ఈ రెండు మెర్జ్ అవుతున్న ఈ రీజియన్స్ లో వచ్చేటువంటి టైడ్స్ వల్ల ఏం ఫామ్ అవుతున్నాయి అంటే లగూన్స్, కాయిల్స్ ఫామ్ అవుతున్నాయి. మరి వీటిని బేస్ చేసుకొని కేరళ ఈరోజు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ బై యూజింగ్ కాయిల్స్ అంటే కేరళ స్టేట్. మరి ఇక్కడ లగూన్స్ ఫామ్ అవుతున్నాయి. లగూన్స్ అంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఈ టైడ్స్ వల్ల ఫామ్ అయినాయి. సో జనరల్ గా సీ ఎలా ఉంటుందంటే మొత్తం ముందుకు వస్తుంది, మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది, మొత్తం ఇలా ముందుకు వచ్చి మొత్తం ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ
ఈ కోస్ట్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్లో అవుతున్నటువంటి ఈ వాటర్ అంతా కొంత ముందు భాగానికి పడిపోతున్నాయి. ముందు భాగానికి పడిపోయినటువంటి ఈ వాటర్ అంతా ఏమవుతున్నాయి, చివరికి ఒక లేక్ లాగా ఫామ్ అవుతున్నాయి. అందుకనే ఈ లేక్నే మనం ఏమంటున్నామంటే లగూన్స్ అంటున్నాం. సో లేక్ ఈజ్ నథింగ్ బట్ లగూన్, లగూన్ ఈజ్ నథింగ్ బట్ లేక్. సో ఈ లేక్స్ మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే లగూన్స్ అంటున్నాం. అదే కేరళలో ఏమంటున్నాం మనం అంటే కాయిల్స్ అంటున్నాం. సో దిస్ ఈజ్ వాట్ సదరన్ రీజియన్ ఆఫ్ ఇండియా. సో సదరన్ రీజియన్ ఆఫ్ ఇండియాని టూ పార్ట్స్ గా చేసాం. వన్ ఈజ్ ఈస్టర్న్ కోస్ట్, one is western coast. So eastern coast which has coastal line with Bay of Bengal, then western coast which has coastal boundary with Arabian Sea. So finally this is famous for, eastern coast is famous for deltas. So these deltas are formed in eastern coast because 90% of water which is flowing from west to eastern direction merges in Bay of Bengal. So this is what southern region of India. Then come to the northern region. So northern region, we can see Himalayas. Before going to know about Himalayas, we must know international boundaries. So India's international boundaries in northern region of India. Already we know India's international boundary with 7 countries. India has common boundary with how many countries? India has common boundary with 7 countries in the world. ఎన్ని కంట్రీస్ తో ఇండియాకి కామన్ బౌండరీ ఉంది? ఇండియా హాస్ కామన్ బౌండరీ విత్ 7 కంట్రీస్. ఏమేం కంట్రీస్ తో ఉంది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. దర్ ఇస్ నో బౌండరీ విత్ శ్రీలంక బికాస్ శ్రీలంకకి మనకి మధ్య ఇండియన్ ఓషన్ ఉంది. సో బౌండరీ అంటే పక్కన ఇట్లా ఆనుకొని కూర్చొని ఉండాలి. మనకి వీళ్ళకి మధ్య పెద్ద ఇండియన్ ఓషనే ఉంది కాబట్టి వీళ్ళకి మనకి బౌండరీ లేదు, మిగతా కంట్రీస్ తో బౌండరీ ఉంది. సో టోటల్ బౌండరీ ఇండియాతో ఉన్న బౌండరీ 7 కంట్రీస్ తో కామన్ బౌండరీ ఉంది మనకి. సో నెంబర్ 1 ఈస్ పాకిస్తాన్, నెంబర్ 2 ఆఫ్ఘనిస్తాన్, నెంబర్ 3 చైనా, నెంబర్ 4 నేపాల్, నెంబర్ 5 భూటాన్, నెంబర్ 6 Bangladesh, number 7 Myanmar. So India has common boundary with how many countries? 7 countries. What are the countries? Pakistan, Afghanistan, China, Nepal, Bangladesh, Bhutan, Myanmar. Highest common boundary Bangladesh. Highest common boundary with Bangladesh. 4096.5 kilometers of boundary is there with Bangladesh. Least common boundary with Afghanistan, 80 kilometers of boundary with Afghanistan. So India has common boundary with 7 countries: Pakistan, Afghanistan, China, Nepal, Bhutan, Bangladesh, Myanmar. Highest common boundary Bangladesh, 4096.5 kilometers of boundary with Bangladesh. Least common boundary Afghanistan, that is 80 kilometers of boundary with Afghanistan. Alright. So మరి ఈ 7 countries కి మన ఇండియాకి ఏమైనా కాంట్రవర్సీస్ ఉన్నాయా? ఈజ్ దర్ ఎనీ కాంట్రవర్సీస్ బిట్వీన్ ఇండియా అండ్ దీస్ 7 countries? ఏమైనా కాంట్రవర్సీస్ ఆర్ దర్? ఏమైనా ఫేవర్స్ ఆర్ దర్? ఏంటి అవన్నీ ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ మరి బంగ్లాదేశ్ కి మనకి ఏమైనా కాంట్రవర్సీస్ ఉన్నాయా? ఏమైనా ఫేవర్స్ ఉన్నాయా? చూద్దాం. బంగ్లాదేశ్ అంటే ఎవరో కాదండి, ఒకప్పుడు మనమే. ఈ బంగ్లాదేశ్ రీజియన్ అంతా కూడా ఇలా ఉండేది. ఈ రీజియన్ అంతా ఇలా ఉండేది. సో దిస్ ఈస్ కాల్డ్ బెంగాల్. ఇన్ 1905 Mr. Lord Curzon, Governor General Mr. Lord Curzon, who separated this Bengal into 2 parts like this. 2 parts గా డివైడ్ చేశారు. On the basis of religion, this is West Bengal and here it is East Bengal. West Bengal, East Bengal 2 parts గా డివైడ్ అయిపోయింది. ఎవరు సెపరేట్ చేశారు? 1905 లో మిస్టర్ లార్డ్ కర్జన్. అగైన్ in 1911
Bengal Union formed, that is different. Bengal Union in 1911, Bengal separation in 1905. Bengal separation in 1905, Bengal Union in 1911. Bengal separated in 1905 by Lord Curzon, like West Bengal and East Bengal. మరి వెస్ట్ బెంగాల్లో అంట హిందూ ఆరిజిన్ పీపుల్ ఉన్నారు, ఇక్కడంతా మైనారిటీస్ ఉన్నారు. అగైన్ ఇన్ 1947 ఇండియా డివైడెడ్ ఇంటూ 2 యూనియన్స్. మళ్ళీ ఇండియా రెండు ముక్కలు అయిపోయింది. వన్ ఈస్ పాకిస్తాన్ అండ్ వన్ మోర్ ఈస్ ఇండియా. సో 1947 August 14, Pakistan which is separated from Indian origin and separated country. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఈస్ట్ బెంగాల్ తోటి ప్రాబ్లం. ఈస్ట్ బెంగాల్లో ఎవరున్నారు? మైనారిటీస్. సో మైనారిటీస్ merged in Pakistan origin. When minorities merged in Pakistan origin, this Pakistan which is renamed East Bengal as East Pakistan. అప్పుడు ఇది ఈస్ట్ పాకిస్తాన్ అయింది, అప్పుడు ఇది వెస్ట్ పాకిస్తాన్ అయింది. సో వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. మరి ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్కి వెస్ట్ పాకిస్తాన్కి ప్రాబ్లం ఏమొచ్చింది? సో వీళ్ళకి మేజర్ ప్రాబ్లం ఈస్ ట్రాన్స్పోర్టేషన్. వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? ఇలా సీ సర్ఫేస్ నుంచి వెళ్ళాలి, లేదా పైన హిమాలయాలకు వెళ్ళాలి. దిస్ హెస్ బికమ్ ప్రాబ్లమేటిక్ ఫర్ దెమ్. అప్పుడు ఇక్కడ షేక్ జియావుల్ రెహమాన్, హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాల ఫాదర్ ఈ షేక్ జియావుల్ రెహమాన్, హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్, స్టార్టెడ్ రెవల్యూషన్ అగెన్స్ట్ వెస్ట్ పాకిస్తాన్ ఫర్ ఫ్రీడమ్. సో మరి ఈయన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు వెస్ట్ పాకిస్తాన్కి అగెన్స్ట్ గా. మరి ఈయన ఫ్రీడమ్ కి ఈయన రెవల్యూషన్ కి సపోర్ట్ చేసినటువంటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరా గాంధీ. మరి బై ద సపోర్ట్ ఆఫ్ శ్రీమతి ఇందిరా గాంధీ ఇన్ 1971 December 16 Bangladesh formed. So Bangladesh formed in which year? Bangladesh formed in 1971 December 16. 1971 December 16 Bangladesh formed by the revolution of Mr. Sheikh Ziaul Rahman, who is known as father of Bangladesh. Who supported for the freedom of Bangladesh? Srimati Indira Gandhi. అందుకే ఇందిరా గాంధీకి హైయెస్ట్ ప్రైజ్ ఆఫ్ బంగ్లాదేశ్ బంగ్లా సమ్మాన్ అవార్డ్. బంగ్లా సమ్మాన్ అవార్డ్ which is honored to Srimati Indira Gandhi. Only prime minister who received highest prize of Bangladesh, Srimati Indira Gandhi. Indira Gandhi who received highest prize of Bangladesh, Bangla Samman Award. And highest prize of Pakistan, who received Mr. Morarji Desai. Morarji Desai highest prize of Pakistan తీసుకున్నారండి. అలాగే హైయెస్ట్ ప్రైజ్ ఆఫ్ మాల్దీవ్స్ తీసుకున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మన నరేంద్ర మోడీ. హైయెస్ట్ ప్రైజ్ ఆఫ్ మాల్దీవ్స్ నరేంద్ర మోడీ, హైయెస్ట్ ప్రైజ్ ఆఫ్ పాకిస్తాన్ మిస్టర్ మొరార్జీ దేశాయ్. ఎందుకంటే 1971లో పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య పీస్ ని డెవలప్ చేసినటువంటి పర్సన్ ఆయనే, కాబట్టి ఆయనకి ఇచ్చారు ఈ అవార్డుని. అలాగే 1971 December 16న బంగ్లాదేశ్ ఫామ్ అయింది. సో బంగ్లాదేశ్ విచ్ ఈస్ నోన్ యాజ్ December 16 which is known as Bangladesh Formation Day. Bangladesh Formation Day December 16.